దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు. ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గత వారంలో ఒక ಅಂಶ మీద దేవుని ವಾಕ್ಯಾన్ని మనం ಧ್ಯಾನ చేసుకున్నాం. ಕಳೆದ ವಾರ ಒಂದು ಅಂಶದ ಮೇಲೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೆವು. విశ్వాಸ సంబంధమైన మంచి పోరాడము విశ్వాಸ ಸಂಬಂಧವಾದ ಒಳ್ಳೆಯ ಹೋರಾಟವನ್ನು ಹೋರಾಡೋಣ. నిత్య జీవాన్ని చేపట్టుము, నిత్య జీవವನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಳ್ಳೋಣ. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. తిమోతిಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. గత వారంలో మీకు వర్తమానంలో ఏం చెప్పానంటే నిత్య జీవం అంటే శాశ్వతమైన రాజ్యం. ಕಳೆದ ರವಿವಾರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನೇನಿದ್ದರೆ ನಿತ್ಯ ಜೀವವೆಂದರೆ ಶಾಶ್ವತವಾದ ರಾಜ್ಯವೆಂದು. శాశ్వతమైన రాజ్యం, ಶಾಶ್ವತವಾದ ರಾಜ್ಯವು. మీరు గమనించండి, ನೀವು ಗಮನಿಸಿರಿ, ఈ భూమి మీదకి ఎన్నో కోట్ల మంది వచ్చారు. ఈ భూమి ಮೇಲೆ ಎಷ್ಟೋ ಕೋಟಿಗಟ್ಟಲೆ ಜನರು ಬಂದಿದ್ದಾರೆ. అలాగే ఎన్నో కోట్ల మంది చనిపోయారు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಎಷ್ಟೋ ಕೋಟಿಗಟ್ಟಲೆ ಜನರು ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. కానీ దేవుడు ఆ రోజున భూమి అవును కాకంటే అవ్వింది. ದೇವರು ಆ ದಿನ ಭೂಮಿ ಆಗಲೆಂದರೆ ಭೂಮಿ ಆಯಿತಂತೆ. ಇದೇ ಭೂಮಿಯು ಕೂಡ ఎన్నో కోట్ల మందిని చూసింది. ಎಷ್ಟೋ ಕೋಟಿಗಟ್ಟಲೆ ಜನರನ್ನು ನೋಡಿದೆ. అక్కడే గుంట తీశారు, ಅಲ್ಲಿಯೇ ತಗ್ಗನ್ನು ತೆಗೆದಿದ್ದಾರೆ, అక్కడ ఇల్లు కట్టుకున్నారు, ಅಲ್ಲೇ ಮನೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ದಾರೆ. కొంతకాలం 80 సంవత్సరాలు బతికారు. ಸ್ವಲ್ಪ ಸಮಯ ಅಂದ್ರೆ 80 ವರ್ಷಗಳು ಬದುಕಿದರು. బాల్య దినం భూమి చూస్తుంది, ಬಾಲ್ಯ ದಿನವನ್ನು ಭೂಮಿ ನೋಡುತ್ತಾ ಇದೆ. యవనస్తుల్ని భూమి చూస్తుంది, ಯೌವನಸ್ಥರನ್ನು ಕೂಡ ಭೂಮಿ ನೋಡುತ್ತಾ ಇದೆ. వృద్ధుల్ని భూమి చూస్తుంది, ವೃದ್ಧರನ್ನು ಕೂಡ ಭೂಮಿ ನೋಡುತ್ತಾ ಇದೆ. భూమిని కనుక అడిగితే ಕೇಳಿದರೆ మీలాంటి ఎంతమంది చూడలేదు, ನಿಮ್ಮಂತವರನ್ನು ಎಷ್ಟು ಜನರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ ಎಂದು, నాకేం కొత్త ఏం కాదు, ನನಗೇನು ಹೊಸದಲ್ಲ ಎಂದು. మీలాంటి ఎంతమంది చూడలేదు, ನಿಮ್ಮಂತವರನ್ನು ಎಷ್ಟು ಜನರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ, నాకేం కొత్త ఏం కాదు, ನನಗೇನು ಹೊಸದೇನಲ್ಲ ಅದು. మీ జీవితం అంతా 3 నాళ్ళు ముచ్చటే. ನಿಮ್ಮ ಜೀವಿತವೆಲ್ಲ 4 ದಿನದ ಅದು ಮುಚ್ಚಟಿಯಾಗಿದೆ. అర్థమవుతుందండి? అంటే ఈ భూమి మీద పర్మనెంట్ లైఫ్ ఎవరికి లేదు. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಸ್ಥಿರವಾಗಿರುವವರು ಯಾರು ಕೂಡ ಇಲ್ಲ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ ఆ దేవుని రాజ్యాన్ని ఇక్కడున్నప్పుడే చేత పట్టుకోవాలి. ಆ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಇಲ್ಲಿರುವಾಗಲೇ ನಾವು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. దానికి నిర్ణయించబడాలి, ಅದಕ್ಕೆ ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟಿರಬೇಕು. నిర్ణయించబడాలి. ఎగ్జాంపుల్గా చెప్పాను, ఉదాహರಣೆಯಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. నోవాహు ఫ్యామిలీ నిర్ణయించబడ్డది కాబట్టి కాపాడబడ్డారు. ನೋಹನ ಒಂದು ಕುಟುಂಬವು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟದಿಂದ ಅದು ಕಾಪಾಡಲ್ಪಟ್ಟಿತು. లోతు తన కుటుంబం నిర్ణయించబడ్డది కాబట్టి లోతు కాపాడబడ్డాడు. ಲೋತನು ಆತನ ಕುಟುಂಬವು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟದ್ರಿಂದ ಅವರು ಕೂಡ ಕಾಪಾಡಲ್ಪಟ್ಟರು. ఎస్తేరుకి నిర్ణయింపబడ్డది కాబట్టి సూసాను కోటలో రాజుగారికి భార్య అయింది. ಎಸ್ತೇರು ನಿರ್ಣಯಿಸಲ್ಪಟ್ಟದಿಂದ ಆ ಪಟ್ಟಣದಲ್ಲಿ ರಾಜರಾಣಿಯಾದಳು. యోసేపు నిర్ణయించబడ్డాడు కాబట్టి ఐగుప్తును పాలించాడు. యోసేపు నిర్ణయించల్పట్టದಿಂದ ఐగుప్తును అతను పరిపాలన ಮಾಡಿದನು. మనము దేవుని యొక్క మదిలో, దేవుని యొక్క హృదయములో నేను నిర్ణయించబడాలి, నేను పరలోకానికి వెళ్తానని. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ದೇವರ ಹೃದಯದಲ್ಲಿ ನಾವು ನಿರ್ಣಯಿಸಲ್ಪಡಬೇಕು, ನಾವು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗುತ್ತೇವೆ. ఇక్కడున్న మీరందరూ కూడా నిర్ణయించబడాలి. ಇಲ್ಲಿರುವ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿರ್ಣಯಿಸಲ್ಪಡಬೇಕು, నేను పరలోకానికి వెళ్తానని, ನಾನು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೇನೆ ಎಂದು. అలా నిర్ణయించబడాలంటే, ಆ ರೀತಿಯಾಗಿ ನಿರ್ಣಯಿಸಲ್ಪಡಬೇಕಾದರೆ, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే, ಆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದರೆ క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడద్దు, ಕ್ಷಯವಾಗಿ ಹೋಗುವಂತ ಆಹಾರಕ್ಕಾಗಿ ನೀವು ಕಷ್ಟಪಡಬಾರದು, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అని. ಅಕ್ಷಯವಾದ ಆಹಾರಕ್ಕಾಗಿ ನೀವು ಕಷ್ಟಪಡಬೇಕೆಂದು ಹೇಳುತ್ತಾ ಇದೆ. అది ఎక్కడది? ಅದು ಎಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ? 6వ అధ్యాయం 27వ వాక్యం యోహాను సువార్త. మీరు చూసుకోండి, అంతే, నేను చెప్తాను. 6ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಯೋಹಾನನು ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, ಕ್ಷಯವಾಗಿ ಹೋಗುವಂತ ಆಹಾರಕ್ಕಾಗಿ ಅಲ್ಲ, అక్షయమైన ఆహారం, ಅಕ್ಷಯವಾಗಿರುವಂತ ಆಹಾರಕ್ಕಾಗಿ. అంటే దాని అర్థం, ಅದರ ಅರ್ಥವೇನೆಂದರೆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడితే దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే నిత్య జీవం. ಅಕ್ಷಯಕ್ಕಾಗಿ ನಾವು ಪಡಬೇಕಾದ ಪ್ರಯಾಸವೇನೆಂದರೆ ಅದು ನಿತ್ಯ ರಾಜ್ಯವಾಗಿದೆ. అంటే పరలోక పట్టణం, ಅಂದರೆ ಪರಲೋಕದ ಪಟ್ಟಣವು, నూతన యెరూషలేం. నూతన యెరూషలేం. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు మనం చూస్తాం, ಸ್ವಲ್ಪ ಜನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ.
వాళ్ళు తిండి గురించి పట్టించుకోరు, ಅವರು ತಿಂಡಿಯನ್ನು ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಿಲ್ಲ, వాళ్ళ వస్త్రాల గురించి పట్టించుకోరు, ಅವರ ವಸ್ತ್ರಗಳನ್ನು ಕೂಡ ಅವರು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ. ఎండనక కోననక పనిచేస్తూ ఉంటారు. ಬಿಸಿಲೇನದೆ ಮಳೆ ಏನದೆ ಅವರು ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ ಇರುತ್ತಾರೆ. అమ్మా కొంచెం తిన్నవా లేదా, ಅಮ್ಮ ಸ್ವಲ್ಪ ಏನಾದ್ರೂ ಊಟ ಮಾಡಿದ್ಯಾ ಇಲ್ಲ, అన్నా కొంచెం తిన్నవా లేదా, ಅಣ್ಣನವರು ಏನಾದ್ರು ಸ್ವಲ್ಪ ಊಟ ಮಾಡಿದ್ದಾರೆ, ఏంటి ఎప్పుడు పనిలోనే ఉంటావు, ಏನು ಯಾವಾಗಲೂ ಕೆಲಸದಲ್ಲಿ ಇರುತ್ತೀರಾ, అన్నా కొంచెం నేను కష్టపడితేనే కదన్నా, ಅಣ್ಣ ನಾವು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಪಟ್ಟರೆ ಅಲ್ಲವೇ కాస్త పిల్లలను చదివించగలిగి, ಸ್ವಲ್ಪ ಮಕ್ಕಳನ್ನು ಓದಿಸಲ್ಪಡುತ್ತೇವೆ, కొంచెం కష్టపడితేనే కదా, ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಪಟ್ಟರೆ ಅಲ್ಲವೇ ₹4 సంపాదించి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయగలిగి, ₹4 ಸಂಪಾದಿಸಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಗಂಡು ಮಕ್ಕಳಿಗೆ ಮದುವೆ ಮಾಡಬೇಕಲ್ಲವೇ, కొంచెం కష్టపడితే ఏదన్నా స్థలం ఇల్లు కట్టగలుగుతాను. ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಪಟ್ಟರೆ ಏನಾದ್ರೂ ಸ್ಥಳವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಮನೆಯನ್ನು ಕಟ್ಟಲ್ಪಡುತ್ತೇವೆ. అంటే వాళ్ళు కష్టపడటానికి పిల్లల్లో స్థలమో ఇల్లు ఏదో ఒక దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి కష్టపడగలుగుతున్నారు. ಅವರು ಕಷ್ಟಪಡುವುದು ಯಾಕೆಂದ್ರೆ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳೋಕೆ ಮಕ್ಕಳ ಮದುವೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಏನೋ ಒಂದು ನೆನಪಿಟ್ಟು ಕಷ್ಟಪಡುತ್ತಾರೆ. నీకు చెప్పేది అర్థమవుతుందా, ಹೇಳುವುದು ಅರ್ಥವಾಗುತ್ತಿದೆಯಾ? ఇప్పుడు స్థలం కొనాలని మనసు లేదనుకో, కష్టపడతాడా? ಈಗ ಸ್ಥಳ ಕೊಂಡುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಮನಸ್ಸಿಲ್ಲದಿದ್ದರೆ ಕಷ್ಟಪಡುತ್ತಾನ? ಕಷ್ಟಪಡುವುದಿಲ್ಲ. నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అనే కష్టపడతాడు. ನಾನು 10ನೇ తరగతిಯಲ್ಲಿ ಮೊದಲನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪಾಸ್ ಆಗಬೇಕಾದರೆ ಕಷ್ಟಪಡುತ್ತಾನೆ. నేను అప్పు చేయకుండా నా పిల్లలకి పెళ్లి చేయాలన్న మనస్సు కలిగిన వాడే కష్టపడతాడు. ನಾನು ಸಾಲ ಮಾಡದೆ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಮದುವೆ ಮಾಡಬೇಕು ಎನ್ನುವವನೇ ಕಷ್ಟಪಡುತ್ತಾನೆ. రేపొద్దున నా తల్లిదండ్రుల్ని ఏమండి చక్కగా చూసుకోవాలన్న వాడే కష్టపడి చదివి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ನಾನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕೆನ್ನುವನೇ ಕಷ್ಟಪಟ್ಟು ಉದ್ಯೋಗವನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. అంటే కష్టపడకుండా ఏది రాదు. ಅಂದ್ರೆ కష్టపಡದೆ ಏನು ಕೂಡ ಬರುವುದಿಲ್ಲ. అంటే మనం కష్టపడితేనే ఇక్కడ చిన్న స్థలం సంపాదించుకుంటున్నామే. ನಾವು కష్టపడరే ಇಲ್ಲಿ ಚಿಕ್ಕ ಸ್ಥಳವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವಲ್ಲ. కష్టపడితేనే చదివితేనే పాస్ అవుతున్నామే. కష్టపಟ್ಟು ಓದಿದರೆ ನಾವು ಪಾಸ್ ಆಗುತ್ತಿದ್ದೇವಲ್ಲ. ఏమండి ఎక్కడన్నా ఎగ్జామ్ రాస్తే కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుంది. ಎಲ್ಲಿಯಾದರೂ ಕಷ್ಟಪಟ್ಟು ಎಕ್ಸಾಮ್ ಬರೆದರೆ ಪಾಸ್ ಆದರೆ ಉದ್ಯೋಗ ಬರುತ್ತೆ. మనం బతికేది ఎంతకాలం? ನಾವು ಬದುಕೋದು ಎಷ್ಟು ದಿನ ఆలోచన చేయండి. ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ. 60 ವರ್ಷಗಳು, 70 ವರ್ಷಗಳು, 80 ವರ್ಷಗಳು, 90 ವರ್ಷಗಳು. ఇది తాత్కాలికమైంది. ಇದು ತಾತ್ಕಾಲಿಕವಾದದ್ದು. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలిగా. ಆದರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದರೆ అది శాశ్వతమైన రాజ్యం కదా, ಅದು ಶಾಶ್ವತವಾದ ರಾಜ್ಯವಲ್ಲವೇ? అక్కడ దుఃఖం లేని రాజ్యం కదా, ಅಲ್ಲಿ ದುಃಖವಿಲ್ಲದ ರಾಜ್ಯವಲ್ಲವೇ? అక్కడ ఏడుపులు ఉండవు కదా, ಅಲ್ಲಿ ಅಳುವುದು ಇರುವುದಿಲ್ಲವಲ್ಲ? యేసయ్యతో ఉంటాం కదా, ಏಸೈನೊಟ್ಟಿಗೆ ಅಲ್ಲಿ ಇರುತ್ತೇವಲ್ಲ, తండ్రితో ఉంటాం కదా, ತಂದೆ ಇಟ್ಟಿಗೆ ಇರುತ್ತೇವಲ್ಲ, ఆయన కుడిపార్శ్వన కూర్చుంటాం కదా, ಆತನ ಬಡಗೆಯಲ್ಲಿ ನಾವು ಕುಳಿತುಕೊಂಡಿರುತ್ತೇವೆ. మరి అక్కడికి వెళ్ళాలి అంటే ನಾವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಕಾದರೆ ఇక్కడ వాక్యము కొరకు కష్టపడాలి. ಇಲ್ಲಿ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಕಷ್ಟಪಡಬೇಕು. దేని కొరకు కష్టపడాలండి? ಯಾವುದಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಬೇಕ್ರಿ? దేని కొరకే? ಯಾವುದಕ್ಕಾಗಿ? వాక్యం కొరకు కష్టపడాలి. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಕಷ್ಟಪಡಬೇಕು. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ನಿಮಗೆ ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೇವೆ ಕೇಳಿರಿ. అన్నయ్య డ్యూటీకి వెళ్ళాలి. ಅಣ್ಣನವರು ಡ್ಯೂಟಿಗೆ ಹೋಗಬೇಕು. వర్షం వచ్చింది, ಮಳೆ ಬಂದಿತ್ತು, డ్యూటీకి వెళ్ళాలి. ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗಬೇಕು. వర్షం వచ్చింది ఆగిపోతాడా? ಮಳೆ ಬಂದಿತ್ತೆಂದು ನಿಂತು ಹೋಗುತ್ತಾನ? అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి, ತಾಯಿ మಗಳು ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗಬೇಕು. వర్షం వచ్చిందని ఆగిపోతారా? ಮಳೆ ಬಂದಿತ್ತೆಂದು ನಿಲ್ಲುತ್ತಾರ? ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాలి, ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಬೇಕು. వర్షం వచ్చిందని ఆగిపోతామా? ಮಳೆ ಬಂದಿತ್ತೆಂದು ನಿಲ್ಲುತ್ತಾರ? అవసరమైతే ಅವಸರವಾದರೆ గొడుగేసుకునో, ಛತ್ರಿಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು, లేదా జత బట్టలు బ్యాగులో పెట్టుకునో, ಇಲ್ಲ ಒಂದು ಜೊತೆ ಬಟ್ಟೆಯನ್ನು ಬ್ಯಾಗ್ ನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು అక్కడ ఆఫీస్ కాడికి వెళ్ళిపోయి, ಅಲ್ಲಿ ಆಫೀಸ್ಗೆ ಹೋಗಿ తడుచుకుంటూ వెళ్ళిపోయి, ನೆನೆದು ಹೋಗಿ, పక్క ఏదైనా గది ఉంటే గదిలోకి వెళ్ళి, ಪಕ್ಕದಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಮನೆ ಇದ್ರೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ బట్టలు మార్చుకుని ಬಟ್ಟೆಯನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಂಡು డ్యూటీకి వెళ్తున్నాడు. ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ. ఎందుకని? ಯಾಕೆ? అలా కష్టపడితే జీతం వస్తుంది. ಆ ರೀತಿಯಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟರೆ ಸಂಬಳ ಬರುತ್ತದೆ. అలాగే పిల్లలు కూడా ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮಕ್ಕಳು వర్షం వచ్చిందని మానేస్తారా? ಮಳೆ ಬಂದ್ರೆ ಬಿಡುತ್ತಾರಾ? కష్టపడి వెళ్ళాలి, ಕಷ್ಟಪಟ್ಟು ಹೋಗಬೇಕು. అలాగే ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅದೇ ರೀತಿಯಾಗಿ మనం అందరూ దేని కొరకు కష్టపడాలి? ನಾವೆಲ್ಲರೂ ಯಾವುದಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಬೇಕು? దేని కొరకు? ಯಾವುದಕ್ಕಾಗಿ? వాక్యం కొరకు ఎందుకు కష్టపడాలి? ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಕಷ್ಟಪಡಬೇಕು. నిన్ను వాక్యమే పుట్టించింది, ನಿನ್ನನ್ನು ವಾಕ್ಯವೇ ಹುಟ್ಟಿಸಿದೆ, నిన్ను కన్నది వాక్యమే, ನಿನ್ನನ್ನು ಹಡೆದದ್ದು ವಾಕ್ಯವೇ, నిన్ను పాపంలోంచి విడిపించింది వాక్యమే, ನಿನ್ನನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡಿಸಿದ್ದು ವಾಕ್ಯವೇ, వాక్యమే చీకటి శక్తుల్లోంచి విడిపించింది, ವಾಕ್ಯವೇ ಕತ್ತಲಾದ ಶಕ್ತಿಯಿಂದ ನಿನ್ನನ್ನು ಬಿಡಿಸಿದೆ, వాక్యమే దోషములోంచి విడిపించింది, ವಾಕ್ಯವು ನಿನ್ನ ದೋಷದಿಂದ ಬಿಡಿಸಿದೆ, వాక్యమే మన పాపాలు కడిగేసింది, ವಾಕ್ಯವೇ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದು ಬಿಟ್ಟು,
వాక్యమే మనల్ని ప్రేమించింది. వాక్యమే నమ్మను ప్రీತಿ ಮಾಡಿ. వాక్యమే 3 మేకల మధ్యలో సిలువలో వేలాడాడు ఆయన. ವಾಕ್ಯದಿಂದ 3 ಮಳೆ ಮತ್ತು ಜೋತದಲ್ಲಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು వాక్యమే నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు ఆయన. ವಾಕ್ಯದಿಂದ ಆತನು ನನಗಾಗಿ ನಿನಗಾಗಿ ನರಳಿ ಹೋಗಿದ್ದಾನೆ. అందుకని మనమందరం వాక్యం కొరకు కష్టపడాలి. ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಶ್ರಮ ಪಡಬೇಕು. ఎలాగో చెప్తాను వినండి. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం. ಈಗ ನಾವು ಮಂದಿರಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. నీవెవరితో సమాధానం నీకు లేదు. ನೀವು ಯಾರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನ ನಿಮಗಿಲ್ಲ. అప్పుడు వాక్యం సమాధాన పడు అని చెప్పారు. ಆಗ ವಾಕ್ಯ ಸಮಾಧಾನ ಪಡು ಎಂದು ಹೇಳಿತು. అప్పుడు నువ్వేం చేయాలి? ಆಗ ನೀನು ಏನು ಮಾಡಬೇಕು? వాక్యం కొరకు కష్టపడాలి. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಬೇಕು. అర్థమవుతుందండి? వాక్యం ఏం చెప్పింది? ವಾಕ್ಯವು ಏನು ಹೇಳಿದೆ? సమాధాన పడమంది. ಸಮಾಧಾನ ಪಡು ಎಂದು. అప్పుడు వాక్యం కొరకు కష్టపడాలంటే ఏం చేయాలి? ಆಗ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? నీవు అర్పణ అర్పించే వ్యక్తివి. ನೀವು ಅರ್ಪಣೆಯನ್ನು ಅರ್ಪಿಸುವ ವ್ಯಕ್ತಿಯು బలిపీఠం కాడే ಬಲಿಪೀಠದ ಬಳಿ నీకు దేవుడు వాక్యం గుర్తు చేస్తే, ದೇವರು ನಿನಗೆ ವಾಕ್ಯವನ್ನು ನೆನಪು నీ ಮಾಡಿದರೆ, మనస్సాక్షి నిన్ను గద్దిస్తే, ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನನ್ನು నువ్వు ಗದರಿಸಿದರೆ వెళ్ళిపోయి ఏం చేయాలి? ನೀನು ಹೊರಟು ಹೋಗಿ ಏನು ಮಾಡಬೇಕು? అన్నా ಅಣ್ಣ, ఏదో వాళ్ళ మాటలు ఈయన మాటలు ఇన్ని పొరపాటుగా నిన్ను మాట్లాడి, ಅವರ ಮಾತು ಇವರ ಮಾತು ಕೇಳಿ ಪರ್ಪಡದಿಂದ ಮಾತಾಡಿದ್ದೇನೆ. అక్క ಅಕ್ಕ, నేను కూడా నీ తప్పుగా అర్థం చేసుకున్నా. ನಾನು ಕೂಡ ನಿನ್ನ ತಪ್ಪಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ. చెల్లమ్మ, ತಂಗಿ, కొంచెం నేను దురుసుగా మాట్లాడి ಸ್ವಲ್ಪ ನಾನು ವಿವರವಾಗಿ ಮಾತಾಡಿದ್ದೇನೆ, నన్ను క్షమించు. ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು. అంటే అర్థం ఏంటంటే, ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನೆಂದರೆ నీవు వాక్యం కొరకు కష్టపడ్డావు. ನೀನು ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವುದು. ఎవరి కొరకు కష్టపడ్డావు? ಯಾರಿಗೆ ಕಷ್ಟಪಟ್ಟಿದೆಯಾ? ఎవరి కొరకు కష్టపడ్డావు? ಯಾರಿಗೆ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೀಯಾ? ఎవరి కొరకి? ಯಾರಿಗಾಗಿ? ఓకే అక్క, ಅಕ್ಕ, ఏమండి ಏನ್ರಿ ఎలాగా కొంచెం సెలవులు కదా, ಈ ರೀತಿಯಾಗಿ ಸ್ವಲ್ಪ ರಜೆ ಇದೆಯಲ್ಲ, 2 రోజులు 2 ದಿನ మా పుట్టినింటికి వెళ్ళి వస్తానన్నారు. ನಮ್ಮ ಹುಟ್ಟಿದ ಮನೆಗೆ ಹೋಗಿ ಬರುತ್ತೇನೆಂದು అన్నయ్య అన్నాడు. ಅಣ್ಣ ಹೇಳಿದನು, ఇప్పుడు వద్దులే, ಈಗ ಬೇಡ, 4 రోజులు అయిన తర్వాత వెళ్దిగాను. 4 ದಿನ ಆದ ನಂತರ ಹೋಗುವಂತೆ. ఈ తల్లి వాక్యాల కొరకు కష్టపడే వ్యక్తి అయితే, ಈ ತಾಯಿ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ బైబిల్ ఏం చెప్తుంది? ಸತ್ಯವೇದ ಏನು ಹೇಳುತ್ತದೆ? ప్రతివాని భార్య ಪ್ರತಿಯೊಬ್ಬನ ಹೆಂಡತಿ తన స్వపురుషునికి ತನ್ನ పురుషನಿಗೆ ప్రతి విషయములో లోబడి ఉండాలి. ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲಿ ಒಳಪಟ್ಟಿರಬೇಕು. అంటే తల్లి వాక్యం కొరకు కష్టపడే వ్యక్తి అయితే, అలాగేనండి మీరు చెప్పినప్పుడు వెళ్తానండి. ಅಂದ್ರೆ ತಾಯಿ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವಳಾಗಿದೆ. ಆ ರೀತಿಯಾದ್ರೆ ನೀವು ಹೇಳಿದ ಹಾಗೆ ಹೋಗುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వాక్యం కొరకు కష్టపడలేని వ్యక్తి అయితే, ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡದ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದರೆ అంతేలే, ಅಷ್ಟೇ ಹೇಳು. మీరు ఆడింది ఆట, ನೀವು ಹೇಳಿದ್ದೆ ಆಟ, పాడింది పాట. ಆಡಿದ್ದೆ ಹಾಡು. ఎప్పుడు మా మాట విన్నారు కనుక, ಯಾವಾಗ ನೀವು ನಮ್ಮ ಮಾತನ್ನು ಕೇಳಿದ್ದೀರಾ? ఏందో దేవుడు మమ్మల్ని ఆడవాళ్ళుగా చేశారు, మిమ్మల్ని పురుషులుగా చేశారు. ಏಕೋ ದೇವರು ನಮ್ಮನ್ನು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ನಿಮ್ಮನ್ನು ಪುರುಷನಾಗಿ ఈ ಮಾಡಿದ್ದಾರೆ. ಹೆಸರು దేవునికే పెడుతున్నారు. ತಿರುಗಿ ತಿರುಗಿ ಹೆಸರನ್ನು ದೇವರಿಗೆ ಇಡುತ್ತಿದ್ದಾರೆ. అట్లా అనొచ్చా? ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಬಹುದಾ? సనగొచ్చా? ಗುಣಗಬಹುದಾ? గొనగొచ్చా? ಆ ರೀತಿಯಾಗಿ ಗುಣಗಬಹುದಾ? వాక్యం కొరకు కష్టపడే వ్యక్తి అయితే, ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ అలాగేనండి ಆಗಿದ್ದರೆ అలాగేనండి అని ప్రార్థన చేసుకుంటా. ಅದೇ ರೀತಿಯಾಗಿರ್ರಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఒకవేళ అన్నయ్య ఉన్నాడు అనుకో, ಒಂದು ವೇಳೆ ಅಣ್ಣನರೇ ಇದ್ದಾರೆ ಎಂದರೆ, పాప ఎప్పుడు అక్కింట్లోనే ఉంటది. ಅಕ್ಕನವರು ಯಾವಾಗ ಮನೆಯಲ್ಲೇ ಇರುತ್ತಾರೆ. ఇంక ఇల్లు పిల్లలు, ಅದು ಮನೆ ಮತ್ತು ಮಕ್ಕಳು. ఇంకా అన్నయ్య మనం అలా బయటికి వెళ్తా ఉంటాడు కదా, ಅಣ್ಣನವರು ಆ ರೀತಿಯಾಗಿ ಹೊರಗೆ ಹೋಗುತ್ತಿರ್ತಾರಲ್ಲ, వెళ్ళినప్పుడు ఏ పచ్చిమిరకాయ కనపడుతుంది, ಹೋಗುವಾಗ ಯಾವ್ದು ఏ ಹಸಿಮೆಣಸಿನಕಾಯಿ వడ కనపడుతుంది, ಏನು ವಡಗಳು ఏ ಕಾಣಿಸ್ತವೆ, ఐస్ క్రీమ్ ಯಾವ కనపడుతుంది, ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಾಣಿಸುತ್ತೆ, చికెన్ పకోడియో కనపడుతుంది, ಯಾವ ಚಿಕನ್ ಪಕೋಡವು ಕಾಣಿಸುತ್ತವೆ, లేకపోతే ఏదో మంచి సూటు కనపడుతుంది. ಏನೋ ಒಳ್ಳೆ ಸೂಟು ಕಾಣಿಸುತ್ತದೆ. మనోడు తీసుకున్నాడు. ನಮ್ಮವರು ತೆಗೆದುಕೊಳ್ತಾರೆ. తీసుకున్నప్పుడు ತೆಗೆದುಕೊಂಡಾಗ వాక్యం కొరకు కష్టపడే వ్యక్తి అయితే, ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದರೆ తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడు, ತನ್ನ ಶರೀರವನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರೀತಿಸುತ್ತಾ అలాగే ప్రతి పురుషుడు కూడా ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರತಿ తన ಪುರುಷನು ಕೂಡ భార్యను ప్రేమించవలెను. ತನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. అంటే అర్థం, ಅಂದ್ರೆ ಅರ್ಥ, తన దేహానికి అన్ని చూసుకుంటున్న వ్యక్తి అదే సమయంలో తన భార్య పట్ల కూడా శ్రద్ధ నిలిపితే ఆ వ్యక్తి వాక్యం కొరకు కష్టపడే ತನ್ನ వ్యక్తి. ದೇಹಕ್ಕಾಗಿ ಎಲ್ಲವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳುವ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಹೆಂಡತಿಗೋಸ್ಕರ ಎಲ್ಲವನ್ನು ಕಷ್ಟಪಟ್ಟರೆ ಆದ್ರೂ ವಾಕ್ಯವನ್ನು ನೋಡುವಂತ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ఒక తమ్ముడు వచ్చాడండి, ಒಬ್ಬ ತಮ್ಮನು ಬಂದಿದ್ದಾನ್ರಿ. జులపాలు జుట్టు వేసుకుని వచ్చాడు. ಆತನು ಒಂದು ಜಡೆಯನ್ನು ಹಾಕಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ. ఇక్కడ ఒక రింగ్ పెట్టుకున్నాడు, ಕಿವಿಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ರಿಂಗ್ ಅನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದಾನೆ. ఏమండి షర్ట్ కూడా అంతా కూడా ప్యాంట్ కూడా అన్ని ఎయిర్ ఫోర్స్ అన్నమాట. ಪ್ಯಾಂಟ್ ಕೂಡ ಎಲ್ಲ ಏರ್ ಫೋರ್ಸ್ ಆಗಿರುತ್ತದೆ. కాలేజీ లైఫ్ అయి మొత్తం మీద ఉద్యోగం వచ్చింది. ಕಾಲೇಜ್ ಲೈಫ್ ಮುಗಿದೋಗಿತ್ತು. ಅವನ ಕೊನೆಗೆ ಉದ್ಯೋಗ ಬಂದಿತ್ತು. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಆತ ಸೇರಬೇಕು. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಬಂದನು. అసలు నాకేం అర్థం కాల. ಅಣ್ಣನವರಿಗೆ ಏನು ಅದು ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ప్యాంటు సేమ్ నేను ఎలా వేస్తాను ప్యాంట్ అట్లా ఉంది. ಆ ಪ್ಯಾಂಟ್ ಸರಿಯಾದಾಗಿ ಇರಲಿಲ್ಲ. మామూలుగా మనం చక్కగా సింపుల్ గా చొక్కా వేసుకుంటుంటే అట్లా చొక్కా ఉంది. ನಾವು ಸಿಂಪಲ್ ಆಗಿ ಶರ್ಟ್ ಹಾಕ್ತೀವಿ, ಆ ರೀತಿಯಾಗಿ ಶರ್ಟ್ ಇದೆ. ఎక్కడ రింగ్ సూత్రం, ಇಲ್ಲಿ ರಿಂಗ್ ಹಾಕಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఎక్కడ రింగు లేదు. ಇಲ್ಲಿ ರಿಂಗ್ ಇಲ್ಲ. అంతకుముందు టింగు టింగుల్ టింగుల్ తిప్పేవాడు. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲೇ ಈ ರೀತಿಯಾಗಿ ಎಲ್ಲ ఇప్పుడు సైడ్ పాపుడు బాగుంది. ಈಗ ಸೈಡ್ ಬಾಚಿದ್ದಾನೆ. బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు. ಬುದ್ಧಿವಂತನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. తమ్ముడు,
ತಮ್ಮನೇ, నువ్వేనా నువ్వేనా ನೀನೇನಾ నువ్వేనా ನೀನೇನಾ నేనేనా అన్నాను. ನಾನೇ ಅಣ್ಣ ಅಂದನು. ఏం తమ్ముడు ఎంత మార్పు అన్నా? ಈ ತಮ್ಮನಿಗೆ ಎಷ್ಟು ಮಾರ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. నా ఉద్యోగం వచ్చింది కదన్నా, ಅಣ್ಣ ನನಗೆ ಉದ್ಯೋಗ ಬಂದಿದೆ ಅಲ್ಲ ఆ ఉద్యోగులు ఎట్లా అంటే అట్లా ప్యాంట్ వేయకూడదంటన్నా, ಆ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿರುತ್ತೆ ಆ ರೀತಿ ಪ್ಯಾಂಟ್ ಅನ್ನು ಹಾಕಬಾರ್ದಂತಣ್ಣ. ఆ ఉద్యోగం వెళ్ళేప్పుడు ఎట్లాంటి పెట్టుకోకూడదంటన్నా, ಆ ಉದ್ಯೋಗದಲ್ಲಿ 2 ಕಿವಿಗೆ ರಿಂಗ್ ಅನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳಬಾರ್ದಂತಣ್ಣ. చుట్టూ అంటే ఎట్లా ఉండకూడదంటన్నా. ತಲೆ ಆ ರೀತಿಯಾಗಿ ಇರಬಾರ್ದಂತಣ್ಣ. కొన్ని క్రమాలు ఉన్నాయన్న, ಕೆಲವೊಂದು ಕ್ರಮಗಳಿವೆ ಅಣ್ಣ. దాని కొరకు ఇలా ఉన్నాను అన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಈ ರೀತಿಯಾಗಿ ಇದ್ದೇನೆ ಅಂದ. దుర్మార్గుడా, ದುರ್ಮಾರ್ಗನೆ. 10 సంవత్సరాల చర్చకొస్తున్నావు, 10 ವರ್ಷಗಳಿಂದ ಚರ್ಚಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ఓనాడన్న గుట్టకాలి మానేవా? ಒಂದು ದಿನವಾದ್ರೂ ಗುಟ್ಕವನ್ನು ತಿನ್ನದೆ ಬಿಟ್ಟಿದ್ಯಾ? రింగ్ ఇడిచి పెట్టావా? ರಿಂಗ್ ಅನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ಯಾ? ఆ లోక సంబంధమైన కటింగ్ వదిలి పెట్టావా? ಲೋಕ ಸಂಬಂಧವಾದ ಕಟ್ಟಿಗೆಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿದ್ಯಾ? బిజ్జలు ప్యాంట్ వదిలి పెట్టావా? ವಿಚಿತ್ರವಾದ ಪ್ಯಾಂಟ್ ಅನ್ನು ಧರಿಸಿದ್ಯಲ್ಲ. అంటే ఇడు ఉద్యోగంలో తీసుకోరేమో అని దాని కొరకు కష్టపడ్డాడు గాని వాక్యం కొరకు కష్టపడి బాప్తిజం తీసుకుందామే. ಈತನು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟನೆ ಹೊರತು ದೀಕ್ಷಾಸ್ನಾನ ಹೊಂದಬೇಕೆಂದು ಆತನು ಕಷ್ಟಪಡಲಿಲ್ಲ. వాక్యం కొరకు కష్టపడి మారు మనసు పొందుదామే. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟು ಮಾನಸಾಂತರ ಹೊಂದಬೇಕೆಂದು, వాక్యం కొరకు కష్టపడి ఇంటి వారితో సమాధాన పడదామే. ವಾಕ್ಯವನ್ನು ಕಷ್ಟಪಟ್ಟು ಮನೆಯವರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನದಿರೋಣಲ್ವೇ? మొన్న కదంటే బిలాయిలో పెళ్లి జరిగిందండి. ಗುಲಾದ ಮದುವೆ ನಡೀತಿರಿ. భార్య భర్తలు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళి ಗಂಡ ಹೆಂಡತಿರು ಮದುವೆ ಕಾರ್ಡನ್ನು ಕೊಡಲು ಹೋದರು. భర్త ఏమో ಗಂಡನೇನು, అనయ్య ಅಣ್ಣ పెళ్లికి రండి, ಮದುವೆಗೆ ಬನ್ನಿರಿ, పెళ్లికి రండి అని ಮದುವೆಗೆ ಬನ್ನಿರಣ್ಣ ఆయన భర్త అన్నాడు. ಅಂತ ಗಂಡ ಹೇಳಿದರು. భార్య ఉందంటే ಹೆಣ್ಮಗಳು ಆಮೆಗೆ. ಆಕೆ ఇదిగో కార్డు వచ్చేయ, ಕಾರ್ಡ್ ತಗೊಂಡು ಮದುವೆಗೆ ಬರ್ರಿರಿ. ఏమి లేదు, ಏನು ಇಲ್ಲ, ఏమి లేదు, ಏನು ಇಲ್ಲ. నామకార్థ భక్తి, ನಾಮಕಾರ್ಥವಾದಂತ ಭಕ್ತಿ. భక్తి అక్కడ నుండి వచ్చింది. ಭಕ್ತಿ ಎಲ್ಲಿದ್ದು ಸತ್ತು ಹೋಗಿದೆ. అర్థమవుతుందండి? ಅರ್ಥವಾಗ್ತಿದೆ ರೀ. నీవైనా నేనైనా ನೀವಾದರೂ ನಾವಾದರೂ యథార్థమైన భక్తి చేస్తే, ಯಥಾರ್ಥವಾದ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡಿದರೆ, ప్రార్థనా పరుడైతే, ನೀವು ಪ್ರಾರ್ಥನಾ విశ్వాసమైతే, ವಿಶ್ವಾಸಿಯಾಗಿದ್ದರೆ, నేను సేవకునైతే, ಸೇವಕರಾಗಿದ್ದಾರೆ. ఏం చెప్తున్నారు ప్రభు? ಏನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ? వాక్యం కొరకు కష్టపడేవాడు ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವವರು అందరితో సమాధాన పడదు. ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಸಮಾಧಾನ. నేను చెప్తాను, రాసుకోండి మీ డైరీలో. ನಾನು ಹೇಳ್ತಿದ್ದೇನೆ, వాక్యం కొరకడైతే కష్టపడలేదు వాడు మాత్రం పరలోకానికి పోడు. ವಾಕ್ಯಕ್ಕೆ ಯಾರು ಕಷ್ಟಪಡುವುದಿಲ್ಲ ಅವರು ఇక్కడ ಪರಲೋಕಕ್ಕೆ గడిచిపోవచ్చు. ಹೋಗೋದಿಲ್ಲ. ಈಗ ನಡೆದು ಹೋಗಬಹುದು. దీనికి ఒక విషయం చెప్తాను నేను. ನಿಮಗೊಂದು ವಿಷಯವನ್ನು ಹೇಳ್ತೇನೆ. అబ్రామ్ గారు వాక్యం కొరకు రాత్రనగా పగలనగా కష్టపడ్డాడు. ಅಬ್ರಾಮ್ ಅವರು ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ರಾತ್ರಿ ಹಗಲಿನದೇ ಅವರು ಕಷ್ಟಪಟ್ಟರು. ఎలాగో చెప్తాను. ಯಾವ ರೀತಿಯಾಗಿ ఒక ಹೇಳ್ತಾರೆ? రోజున వాక్యం వచ్చి, ಒಂದು ದಿನ ವಾಕ್ಯವು ಬಂದು, అబ్రామ్ ಅಬ್ರಾಮನೇ నీ భార్యను తీసుకుని బయలుదేరి అన్నాడు. ನಿನ್ನ ಹೆಂಡತಿ ಅಂತ ಕರೆದುಕೊಂಡು ಹೊರಟು ಹೋಗಿ ಎಂದನು. కొంత లెక్క బయలుదేరారు. ಕೆಲವು ಸಮಯ ಆತನು ಹೊರಗೆ ಹೋದ. ఏంటి ప్రభా అన్నారు. ಏನು ಕರ್ತನೆ ಎಂದು ಹೇಳಿದ. ఇక్కడ టెంట్ వేసుకోమన్నారు. ನೀನು ಇಲ್ಲಿ ಟೆಂಟ್ ಅನ್ನು ಹಾಕಿಕೋ ಎಂದು ಹೇಳಿದನು. టెంట్ వేసుకున్నారు. ಆತನು అందರವನ್ನು ಹಾಕಿಕೊಂಡನು. మరి బట్టలు ముట్టపాలు వద్దా? ಬಟ್ಟೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕೋ ಇಲ್ವೋ? చెప్పండి, బట్టలు ముట్టపాలుగా. ಬಟ್ಟೆ ಗಂಟನ್ನು ಕಟ್ಟಿಕೊಳ್ಳಬೇಕಲ್ಲ. పాప మహాతల్లి మనకన్నా ఇంట్లో అరలు ఉన్నాయి, వాళ్ళకి అరలు ఎక్కడో లేవు. ಅವರಿಗೆ ಅವು ಕೂಡ ಇಲ್ಲಂತೆ. ఏమన్నా మూలన పెట్టుకున్నట్టు ఆ తల్లి. ಆತನು ಗಂಟನ್ನು ಇಟ್ಟುಕೊಂಡಲ್ಲ ಆ ತಾಯಿ. మరి ఆ రోజుల్లో గోను సంచులే కదా. ಆ ದಿನ ಗೋಣಿಚೀಲಗಳೆಲ್ಲವ. గోను సంచులు అన్నం కుండ, కూర కుండ, పంచము, ప్లేటి అన్ని బయట తీసింది. ಆ ಚೀಲದಲ್ಲಿ ಅಡಿಗೆ ಮಾಡುವ ಸಾಮಾನುಗಳೆಲ್ಲ ಹೊರಗಡೆ ತೆಗೆದಳು. మనమన్నా గోడకు మేకు కొట్టి తగిలించుకుంటాం. ನಾವು ಗೋಡೆಗೆ ಮಳೆಯನ್ನು ಹಾಕಿ కట్టుకుని కర్రకు తగిలించుకున్నాం. ಹಾಕಿ ಕಟ್ಟಿಗೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ಇದ್ದಳು. 10 రోజులు ఉన్నారండి. 10 ದಿನಗಳಿದ್ದಾರ್ರಿ. ఎన్ని రోజులు? 10 ದಿನಗಳು. ఎన్ని రోజులు? 10 రోజులు అయిన తర్వాత 10 ದಿನಗಳ ನಂತರ దేవుడు అంటాడు, ದೇವರು ಹೇಳ್ತಾನೆ, అబ్రామ్ కొంచెం డేరా ఇప్పేసి ಸ್ವಲ್ಪ ಡೇರವನ್ನು ಬಿಚ್ಚಿಬಿಟ್ಟು హాయులయ్య అన్నాడు. ಹೊರಗಡೆ ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿದನು. బేతేల్లో ఏమన్నాడు? ಬೇತಲಿನಲ್ಲಿ ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿದನು. ಶಾರಾ నేను డేరా ఉప్పుతాను, ನಾನು ಡೇರನ್ನು ಬಿಚ್ಚುತ್ತೇನೆ, నువ్వు గోను సంచులో కుండలన్నీ పెట్టు, ನೀನು ಗೋಣಿ ಚೀಲದಲ್ಲಿ ಸಾಮಾನುಗಳನ್ನೆಲ್ಲ ಇಡು, పనివాళ్ళ బట్టలు సర్దండి, ಕೆಲಸಗಳೆಲ್ಲರೂ ಬಟ್ಟೆಯನ್ನು ಸರಿ ಮಾಡಿರಿ. గోను సంచులో కుండలు వేసుకుని ಗೋಣಿ ಚೀಲದಲ್ಲಿ ಎಲ್ಲ ಸಾಮಾನು ಹಾಕಿಕೊಂಡು బట్టలు కట్టుకుని ಅವ್ರ ಬಟ್ಟೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು డేరా చుట్టుకుని ಡೇರೆಯನ್ನು ಸುತ್ತಿ ಮತ್ತೆ ಹೊರಟು ಹೋದರು. వీళ్ళు ఎవరి కొరకు కష్టపడుతున్నారు? ಇವರು ಯಾರಿಗಾಗಿ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ? చెప్పండి, ఎవరి కొరకు? ಯಾರಿಗಾಗಿ? ఇప్పుడు మనమే ఉన్నాం. ಈಗ ನಾವೇ ಇದ್ದೇವೆ. నావే ఇದ್ದೇವೆ. ఒక 10 అద్దెంట్లోకి వెళ్ళి ಒಂದು ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ సామాన్లన్నీ సర్దేశారు, ಸಾಮಾನು ಎಲ್ಲ ಸರಿ ಮಾಡಿದ್ದೇವೆ, ఊపిరి పీల్చుకున్నారు, ಉಸಿರನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. 2 నెలలు గడిచింది, 2 ತಿಂಗಳು ನಡೆಯಿತು. మొన్న 6,000 అన్నాను, ಮೊನ್ನೆ 6,000 ಅಂತ ಹೇಳಿದರು. ఇప్పుడు రేటు పెరిగింది 7,000. ಈಗ ರೇಟ್ ಹೆಚ್ಚಾಗಿದೆ 7,000. అదేంటంటే బాబు, మొన్నే కదా మీరు 6,000 ఇప్పుడు పెంచితే లేదు, ఉంటే ఉండండి. ಅದೇನ್ರಿ ಮೊದಲನೇ ಹೇಳಿದ್ರೆ 6,000 ಅಂದ್ರೆ ಇಲ್ಲ ఖాళీ చేసామన్నారు. ఖాళీ ಮಾಡು ಅಂತ మరి ಹೇಳಿದ್ರು. ఏం చేయాలి? ಇನ್ನು ಏನು? మళ్ళీ బట్టలన్నీ తీయాలి, ನಮ್ಮ ಬಟ್ಟೆಗಳೆಲ್ಲ ತೆಗಿಬೇಕು, వంటగదిలో సామాన్లన్నీ బయట పెట్టాలి, ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಸಾಮಾನೆಲ್ಲ ಹೊರಗಡೆ ಇಡಬೇಕು. భారీగా పని.
ಹೆಂಡತಿಗೆ ಕೆಲಸವೇ, కూతురికి పనే, ಮಗಳಿಗೆ ಕೆಲಸವೇ, కొడుకు పనే, ಮಗನಿಗೆ ಕೆಲಸ, భర్తకు పనే, ಗಂಡನಿಗೆ ಕೆಲಸ, వాళ్ళకు టెంపోటు మాట్లాడుకోవాలి, ಮತ್ತೊಂದು ಟೆಂಪೋನು ಮಾತಾಡಿಕೊಳ್ಳಬೇಕು, టెంపోలన్నీ వేసుకోవాలి, ಆ ಟೆಂಪೋದಲ್ಲೆಲ್ಲ ಹಾಕಿಕೊಳ್ಳಬೇಕು, మళ్ళా కొత్త ఇంటికి తీసుకెళ్లాలి, ಮತ್ತೆ ಹೊಸ ಮನೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕು, మళ్ళీ అక్కడ సర్దాలి. ಅಲ್ಲಿ సరిಪಡಿಸಬೇಕು. 1-2 సార్లు మారితేనే జుట్టు పీకేసుకుంటున్నామే. 2 ಸಾರಿ ಬದಲಾಯಿದರೆ ತಲೆಯನ್ನು ಗೀರಿಕೊಳ್ತೇವೆ. అబ్రాహాం గారు బ్రతికినంత కాలం వాక్యం కొరకు కష్టపడుతూ ప్రయాణం చేస్తానే ఉన్నాడు. ಅಬ್ರಾಮನು ಬದುಕಿದ ಕಾಲವೆಲ್ಲ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟು ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజున వాక్యం కొరకు కష్టపడండి. ಈ ದಿನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಿರಿ. సపోజ్ మిమ్మల్ని ఒక పెళ్లి పేరంటని పిలిచారు, ನಿಮ್ಮನ್ನು ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕರೆದು, అది బొట్లు పెట్టే కార్యక్రమం, ಅದು ಒಂದು ಕುಂಕುಮ ಇಡುವ ಕಾರ್ಯಕ್ರಮ, అందులో పాల్గొనాలి, ಅದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಬೇಕು, తప్పదన్నమాట. ಅದು ತಪ್ಪದಲ್ಲ, కష్టం ఎలాగపోతే ಅದು ಎಲ್ಲರಿಗೂ ಕಷ್ಟವಾಗಿರುತ್ತದೆ. మిమ్మల్ని ఎలివేస్తారన్నమాట, ನಿಮ್ಮನ್ನು ತೆಗೆದು ಹಾಕುತ್ತಾರೆ, పట్టించుకోరన్నమాట, ನಿಮ್ಮನ್ನು ಇಳಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ ಮಾತು. ఆపద వచ్చినప్పుడు రారన్నమాట, ಆಪದ ಬಂದಾಗ ಅವರು ಬರುವುದಿಲ್ಲವೇ, అప్పుడు కలిసిపోవాలంటారా, ಆಗ కలిసి ಹೋಗಬೇಕೆಂದು ಅನ್ಕೊಂಡು కొమ్మక్కైపోవాలంటారా, ಅದು ಕೂಡಿ ಹೋಗಬೇಕೆನ್ನುತ್ತೀರಾ, ఎక్కడో కాలు కాసేపు ఎక్కడో కాలు వేయాలంటారా, ಇಲ್ಲೊಂದು ಕಾಲು ಸ್ವಲ್ಪ ಸಮಯ ಇಲ್ಲೊಂದು ಕಾಲು ಇಡಬೇಕೆಂದು. వాక్యము కొరకు కష్టపడే వ్యక్తి అయితే రాజీ పడడు. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ ಆದರೆ ರಾಜೀವ್ ಪಡುವುದಿಲ್ಲ. ఇలాగ మనమంతా దేని కొరకు కష్టపడాలి? ಈ ರೀತಿಯಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಯಾವುದಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಬೇಕು? వాక్యం కొరకు కష్టపడితే, ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟರೆ, అదే అబ్రాహాం అంటున్నారు, ಅದೇ ಅಬ್ರಾಮನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నేను పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ನಾನು ಬುನಾದಿಯುಳ್ಳ ಪಟ್ಟಣಕ್ಕಾಗಿ ಎದುರು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇನೆ. ఆ మాట ఇస్సాకు అన్నాడా? ಆ ಮಾತನ್ನು ಇಸಾಕನು ಹೇಳಿದ. ఆ మాట యాకోబు అన్నాడా? ಆ ಮಾತನ್ನು ಯಾಕೋಬನು ಅಂದನ. ఆ మాట అపోస్తలున్న పరిశుద్ధులు అన్నారా? ಆ ಮಾತುಗಳನ್ನು ಅಪೊಸ್ತಲರಾದ ಪರಿಶುದ್ಧರು ಯಾರು ఎవరంటున్నారు? ಯಾರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? అబ్రాహాం అంటున్నాడు. ಅಬ್ರಾಮನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. అబ్రాహాం ఎవరో తెలుసా? ಅಬ್ರಾಮನು ಯಾರು ಗೊತ್ತಾ? ఎండైనా మంచైనా వర్షమైనా వాయుగుండమైన తుఫానైనా సుడిగాలైనా అవమానాలైనా వాక్యము కొరకు కష్టపడేవాడు. ಅಬ್ರಾಮನು ಬಿಸಿಲಾದರೂ ಮಳೆಯಾದರೂ ಯಾವುದಕ್ಕಾಗಿ ಅಬ್ರಾಮನು ಕಷ್ಟಪಡುತ್ತೆ ಅಂದರೆ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಅಬ್ರಾಮನು ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. అలాగే ఆదివారం వస్తే ಅದೇ ರೀತಿಯಾಗಿ ರವಿವಾರ ಬಂದರೆ వారంతా మీరు స్కూలు కాలేజీ కష్టపడతారు. ಆ ದಿನ ನೀವು ಕಾಲೇಜ್ ಸ್ಕೂಲ್ಗೆ ಕಷ್ಟಪಡುತ್ತೀರಿ. ఆదివారం అయితే ರವಿವಾರವಾದರೆ దేవుని మందిరం రావడానికి కష్టపడాలండి. ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಬರುವುದಕ್ಕೆ ಕಷ್ಟಪಡಬೇಕ್ರಿ. ఉదయం లేవడానికి కష్టపడాలండి. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದೇಳಕ್ಕೆ ಕಷ್ಟಪಡಬೇಕು. ఒకే బాత్రూమ్, ಉದಯ ಬೆಳಗಿನ 10 మందికి ఒకే బాత్రూమ్, 10 ಜನರಿಗೆ ಒಂದೇ ಬಾತ್ರೂಮ್, ఒకే బైకు, ಒಂದೇ ಬೈಕು, 4 వస్తారు, 4 ಜನ ಬರುತ್ತಾರೆ, ఒకే కారు, 10 మంది, ಒಂದೇ ಕಾರು, 10 ಜನ. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ಇವೆಲ್ಲವನ್ನು ಯಾಕೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? దేవుని వాక్యము కొరకు కష్టపడునుగాక. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡೋಣ. కోడలుంది, ಸೊಸೆ ಇದ್ದಾರೆ. వాక్యాన్ని కొరకు కష్టపడే వ్యక్తి అయితే అత్తగారికి లోబడి ఉంటది. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾರೆ, ಅತ್ತೆಗೆ ಅವರಿಗೆ ಒಳಪಟ್ಟಿರುತ್ತಾರೆ. వాక్యం కొరకు కష్టపడే అత్త అయితే ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ಅತ್ತೆಯಾಗಿದ್ದಾರೆ కోడల్ని కూతురులో చూసుకుంటారు, ಮಗಳಂತೆ ನೋಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. అర్థమవుతుందండి? ಅರ್ಥವಾಗ್ತಿದೆ. ఇప్పుడు నేనున్నానండి, ಈಗ ಅಣ್ಣನವರು ಇದ್ದಾರೆ. మరి వాక్యం చెప్పాలంటే ఎవరు కావాలి? ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಬೇಕಂದ್ರೆ ಯಾರು ಬೇಕು? ఎవరు కావాలి? ಯಾರು ಬೇಕು? పాస్టర్ కావాలి. ಪಾಸ್ಟರ್ ಬೇಕು. పాస్టర్ కావాలంటే పాస్టర్ నిలబడాలి. ಪಾಸ್ಟರ್ ಆಗಬೇಕಾದ್ರೆ పాస్టర్ నిలబడాలంటే నీళ్లు తాగాలి. ಪಾಸ್ಟರ್ ನಿಲ್ಲಬೇಕಾದ್ರೆ ನೀರು నీళ్లు ಕುಡಿಬೇಕು. తాగాలంటే తర్వాత అన్నం తినాలి. ನೀರು ಕುಡಿಬೇಕಾದ್ರೆ ನಂತರ ಊಟ అన్నం తినాలంటే మళ్ళీ బట్టలు వేసుకోవాలి. ಊಟವನ್ನು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಮತ್ತೆ ಬಟ್ಟೆಯನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳಿ. పాస్టర్ గారు సేవ చెయ్యాలంటే ఏం ఉండాలి? ಪಾಸ್ಟರ್ ಸೇವೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ముందు పాస్టర్ బతకాలి. ಒಂದು ಪಾಸ್ಟರ್ ಅವರು ಬದುಕಬೇಕು. అర్థమవుతుందండి? ಅರ್ಥವಾಗ್ತಿದೆ. మరి పాస్టర్ బతకాలంటే ఏం చేయాలి? ಮತ್ತು ಪಾಸ್ಟರ್ ಅವರು ಬದುಕಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕು? వాక్యం కొరకు కష్టపడే వ్యక్తివైతే, ನೀವು ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾರೆ, నీవు 10వ వంతు ఎవరికి ఇస్తావు? ನಿನ್ನ 10ನೇ ಭಾಗವನ್ನು వాక్యం కొరకు కష్టపడే వ్యక్తివైతే 10వ వంతు ఎవరికి ఇస్తావు? ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ರೆ 10ನೇ ಭಾಗವನ್ನು ಯಾರಿಗೆ ಕೊಡ್ತೀರಾ? దేవునికి ఇస్తావు. ದೇವರಿಗೆ ಕೊಡ್ತೀರಾ. అందుకని మనం అందరం వాక్యం కొరకు కష్టపడితే వాక్యము నిన్ను బ్రతికించుగాక. ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟರೆ ವಾಕ್ಯವು ನಮ್ಮನ್ನು ಬದುಕಿಸಲಿ. ఏమండి, నువ్వు కష్టపడితే పాస్ అయ్యావు, కష్టపడితే ఉద్యోగం వచ్చింది, కష్టపడితే డబ్బులు వచ్చినాయి. అలాగే వాక్యం కొరకు కష్టపడితే వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ಕಷ್ಟಕ್ಕಾಗಿ ನೀನು ಕಷ್ಟಪಟ್ಟಿದ್ಯಾ, ಕಷ್ಟಕ್ಕಾಗಿ ನೀನು ಕೆಲಸವನ್ನು ಸಂಪಾದಿಸಿದ್ಯಾ, ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ನೀವು ಕಷ್ಟಪಟ್ಟು ನೀನು ಸಂಪಾದನೆ ಮಾಡ್ತೀಯಾ. వాక్యం నిన్ను ఆశీర్వదించునుగాక. ಆಮೆನ್. వాక్యం నిన్ను దీవించునుగాక. ಆಮೆನ್. వాక్యం నిన్ను స్వస్థపరచునుగాక. ಆಮೆನ್. వాక్యం నిన్ను లేవనెత్తునుగాక. ಆಮೆನ್. వాక్యము నీకు ప్రమోషన్ ఇచ్చునుగాక. ಆಮೆನ್. వాక్యము నీ నింద తొలగించునుగాక. ಆಮೆನ್. వాక్యము నీ గర్భఫలం ఇచ్చునుగాక. ಆಮೆನ್. వాక్యము నీ చదువులో దీవించునుగాక. ಆಮೆನ್. వాక్యము నీ శత్రువుల మిత్రులుగా మార్చునుగాక. ಆಮೆನ್. వాక్యము నీకు స్థలం ఇచ్చునుగాక. ఆమెన్. వాక్యము నీకు ఆస్తి ఇచ్చునుగాక. ఆమెన్. వాక్యము నీకు డబ్బు ఇచ్చునుగాక. ఆమెన్. వాక్యము నీకు ఘనత ఇచ్చునుగాక. ఆమెన్. వాక్యము నీకు సంతోషాన్ని ఇచ్చునుగాక. ಆಮೆನ್. వాక్యములు ఆశీర్వాదం. ವಾಕ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದವಿದೆ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ
వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాడు. ವಾಕ್ಯವನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ನಡೆಯಿರಿ. తిక్క తిక్క పనులు చేయొద్దు. ಹುಚ್ಚು ಹುಚ್ಚು ಕೆಲಸವನ್ನು తిక్క ಮಾಡಬೇಡಿ. తిక్క వ్యవహారాలు చేయొద్దు. ಹುಚ್ಚು ಹುಚ್ಚು ವ್ಯವಹಾರವನ್ನು ಮಾಡಬೇಡಿ. దేవునికి విరుద్ధమైన పనులు చేయొద్దు. ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದ నా ಕೆಲಸ మనసు నా ఇష్టం, నా భక్తి నా ఇష్టం అనొద్దు. ನನ್ನ ಮನಸ್ಸು ನನ್ನ ಇಚ್ಛೆ, ನನ್ನ ಭಕ್ತಿ ನನ್ನ ಇಷ್ಟ ಅನ್ನಬೇಡಿರಿ. ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ಇಂಥ ಹುಚ್ಚು ಕೆಲಸವನ್ನು ಮಾಡಬಾರದು. వాక్య భయం ఉండాలి. ವಾಕ್ಯವೆನ್ನುವ ಭಯವಿರಬೇಕು. ఒక వ్యక్తి పైకి రావాలంటే కుటుంబాన్ని ఎలా మనసులో పెట్టుకుంటారు, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ ಬರಬೇಕಾದ್ರೆ ಕುಟುಂಬವನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮನಸ್ಸಲ್ಲಿ అలాగే ಇಟ್ಟುಕೊಳ್ಳಿ, వాక్యాన్ని మనసులో పెట్టుకుంటే ಅದೇ ರೀತಿಯಾಗಿ ವಾಕ್ಯವನ್ನು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡರೆ నీకు సమాధాన పడే మనసు ఉంటుంది, ನಿನಗೆ ಸಮಾಧಾನ ಪಡುವಂತ ಮನಸ್ಸು ಇರುತ್ತದೆ. ప్రేమగా ఉండే మనసు ఉంటుంది, ಪ್ರೀತಿಯುಳ್ಳ ಮನಸ್ಸು ಇರುತ್ತದೆ. 10 మందిని కలుపుకునే స్వభావం ఉంటుంది, 10 ಜನರನ್ನು ಕೂಡಿಸಿಕೊಳ್ಳುವ ಸ್ವಭಾವ ಇರುತ್ತದೆ, అర్థం చేసుకునే మనసు ఉంటుంది. ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಮನಸ್ಸು ಇರುತ್ತದೆ. అలాగే దేవుడు దీవించునగా. ಅದೇ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಆಶೀರ್ವಾದ. మీ పిల్లలు ఉన్నారు, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ఒక మాట, ಒಂದು ಮಾತು, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದೀರಾ? ఆ ప్రార్థనాత్మ పిల్లల్లో ఉందా? ಪ್ರಾರ್ಥನಾ ಆತ್ಮ ಮಕ್ಕಳಲ್ಲಿದೆಯಾ? పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ಮಕ್ಕಳು ಇಂಗ್ಲಿಷ್ ಮೀಡಿಯಂ ಓದ್ತಾ ಇದ್ದಾರೆ. వారికి బైబిల్ విషయం ఏమన్నా తెలుసా? ಅವರಿಗೆ ಬೈಬಲ್ ವಿಷಯವು ಏನಾದರೂ ಗೊತ್ತಾ? నువ్వు ఆరాధించే దేవుడిని గురించి నీ బిడ్డలకు చెప్తున్నావా? ನೀನು ಆರಾಧಿಸುವ ದೇವರನ್ನು ಕುರಿತಾಗಿ ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳುತ್ತಾ ಇದ್ದೀರಾ? చదువు మీద పెడితే, ಓದುವ ಮೇಲೆ ಇಟ್ಟರೆ, లోక జ్ఞానం చూపిస్తే, ಲೋಕ ಜ್ಞಾನವನ್ನು ತೋರಿಸಿದರೆ రేపొద్దున అబ్షాంలో లాగా తయారవుతారు, ನಾಳೆ ಅವರು ಕೆಟ್ಟ ರೀತಿಯಲ್ಲಿ అతోనీలాగా తయారవుతారు. ಅದೋನಿಯಾಗಿ ಅವರು ತಯಾರಾಗುತ್ತಾರೆ. దావీదు ఉన్నాడు, దావీదనిದ್ದಾನೆ. ఎప్పుడు ఈయన భక్తి చేస్తున్నాడు కాబట్టి ಯಾವಾಗಲೂ ఈತను భక్తి ಮಾಡ್ತಾ ఒక్క ಇದ್ದಾನೆ. రోజున అబ్షాముని మోకాళ్ళ మీద పెట్టాడా? ಒಂದು ದಿನ ಅಬ್ಷಾಲೋಮನ್ನು ಮೊಣಕಾಲ ಮೇಲೆ ನಿಲ್ಲಿಸಿದನ? ఒక్క రోజున అబ్షాములను చర్చికి తీసుకెళ్లాడా? ಒಂದು ದಿನವಾದ ಅಬ್ಷಾಲೋಮನ್ನು ಚರ್ಚಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋದನ? ఒక్క రోజున అబ్షాములను సండే స్కూల్ కి పంపించాడా? ಒಂದು ದಿನವಾದ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ಗೆ ಅಬ್ಷಾಲೋಮನ್ನು ಕಳಿಸಿದನ? ఒక్క రోజున అబ్షాములను దేవుని పరిచయం చేయించాడా? ಒಂದು ದಿನವಾದ ಅಬ್ಷಾಲೋಮನ್ನು ದೇವರ ಪರಿಚಯಿಸಿದನ? చూడండి, యాకోబు దావీదు గారు కొడుకుల్లో ఒక్కడు సరైనోడు లేడు. ದಾವೀದನ ಮಕ್ಕಳಲ್ಲಿ ಒಬ್ಬರು ಕೂಡ ಸರಿಯಾದವನಿಲ್ಲ. ఆయన భక్తి చేశాడు, ಆತನು ಭಕ್ತಿ ಮಾಡಿದನು, ఆయన భక్తి ఉంది, ಆತನಿಗೆ ಭಕ್ತಿ ಇದೆ. కానీ పిల్లలకేది? ಆದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಇಲ್ಲವಲ್ಲ. గుర్తు పెట్టుకోండి, ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿರಿ, గమనించండి. ಗಮನಿಸಿ. తల్లిదండ్రులు, ತಂದೆ ತಾಯಿಗಳು, నువ్వు భక్తి చేస్తున్నావు మంచిదేనా? ನೀವು ಭಕ್ತಿ ಮಾಡ್ತಿರೋದು ಒಳ್ಳೆಯದೇನಾ? మంచిదే, కానీ నీ కొడుకు ఎలా ఉన్నాడు? ಆದ್ರೆ ನಿನ್ನ ಮಗನು ಯಾವ ರೀತಿ నీ ಆಗಿದ್ದಾನೆ? కూతురు ఎలా ఉంది? ನಿನ್ನ ಮಕ್ಕಳು ಯಾವ ರೀತಿ నీ ಆಗಿದ್ದಾರೆ? బిడ్డలు ఎలా ఉన్నారు? ನಿನ್ನ ಮಕ್ಕಳು ಯಾವ ರೀತಿ ಆಗಿದ್ದಾರೆ? అవగాహన లేకపోతే ಆ ಅವಧಾನ ನಿನಗೆ ಇಲ್ಲದೆ ఇప్పుడు ಇದ್ದರೆ బాగానే ఉంటది. ಈಗ ಚೆನ್ನಾಗೇ ಇರುತ್ತಾರೆ. ఏడ్చే దినాలు రాకుండానే మనం ఇప్పుడు మెలుకు కలిగి ప్రార్థన ಅಳುವ చేసుకోవాలి. ದಿನಗಳು ಬರುವಾಗಲೇ ನಾವು ಎಚ್ಚರವಾಗಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. యేసన్న గారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ಏಸನ್ನನವರು ಹೇಳಿದಂತ ಮಾತು ನೆನಪಿಗೆ ಬಂತು. చెల్లి కొడుకు, ತಂಗಿ ಮಗನು, వాడు మామయ్య వస్తున్నాడంట. ಮಾಮನು ಬರುತ್ತಾ ಇದ್ದಾನೆ. మామయ్య వస్తుంటే, ಮಾಮನು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. రే చిన్నడా, ಏ ಚಿ- నీ ಚಿಕ್ಕವನೇ, మామ వస్తున్నాడు, ನಿಮ್ಮ ಮಾಮ ಬರ್ತಿದ್ದಾನೆ. నీ మామనే, ನಿನ್ನ ಮಾಮನು, నీ మామనే ನಿಮ್ಮ ಮಾಮ. అడగరా, మామ పిల్లని ఎప్పుడెత్తావు ಮಾಮ ಮಗಳನ್ನು ಯಾವಾಗ అని ಕೊಡ್ತಾನೆ అడగరా అంటే ಅಂತ ಕೇಳಿದ. సోదు మోకంది ఈ మాటలు నేర్పేది. ಈ ಮಾತನ್ನು ಕಳಿಸುವುದು. అడిగింది మామ పిల్లని ఎప్పుడెత్తామా అన్నాడు. ಮಾಮ ಮಗಳನ್ನು ಯಾವಾಗ ಕೊಡ್ತೀಯ ಅಂತ ಕೇಳಿದನು. పిల్ల అంటే వాడికి ఏం తెలిసి చెప్పండి. ಮಕ್ಕಳೆಂದ್ರೆ ಅವನಿಗೆ ಏನು ಗೊತ್ತು ಹೇಳಿರಿ. వాడు అన్నంత పని చేశాడు. ಅವನು ಹೇಳಿದಂತೆ వాడు ಮಾಡಿ. పెద్ద అయిన తర్వాత ఇంటికి ఒక పిల్లని డైరెక్ట్ గా తీసుకొచ్చి పెట్టాడు. ಅವನು ದೊಡ್ಡವನಾದಂತ ಒಂದು ಬೇರೆ ಹುಡುಗಿಯನ್ನು ಮನೆಗೆ ತಂದಿಟ್ಟನು. వాళ్ళ అమ్మ నేర్పింది ఆడికి, వాళ్ళ అమ్మ నేర్పిన మాటలే, ಅವರ ತಾಯಿ ಹೇಳಿದಂತ ಕಲಿಸಿದಂತ ಮಾತುಗಳಿವು. అందుకని జాగ్రత్త. ಅದಕ್ಕಾಗಿ ಜಾಗ್ರತೆ. మీ పిల్లలు కూడా వాక్యం కొరకు కష్టపడే వ్యక్తులుగా మలుచుకోవాలి. ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ವಾಕ್ಯಕ್ಕೆ ಕಷ್ಟಪಡುವ ಮಕ್ಕಳನ್ನಾಗಿ సహోదరులు, ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳಬೇಕು. మీరు కూడా వాక్యం కొరకు కష్టపడే వ్యక్తులుగా మారాలి. ನೀವು ಕೂಡ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ವ್ಯಕ್ತಿ. సహోదరులు, మీరు కూడా వాక్యం కొరకు కష్టపడే వ్యక్తులుగా మారాలి. ಸಹೋದರ, ನೀವು ಕೂಡ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡುವ ಮಕ್ಕಳಾಗಿ ಮಾರ್ಪಡಬೇಕು. రెండోది, ಎರಡನೆಯದು రోమా పత్రిక ರೋಮಾದವರಿಗೆ ಪತ್ರಿಕೆ 6వ అధ్యాయం 6ನೇ ಅಧ್ಯಾಯ 22వ వాక్యం. 22ನೇ ವಾಕ್ಯವು, ಆದರೂ ಈಗ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆಯಾಗಿ ದೇವರಿಗೆ ದಾಸರಾಗಿರುವುದರಿಂದ ಪರಿಶುದ್ಧರಾಗಿರುವುದೇ ನಿಮಗೆ ಫಲ, ಅದರ ಅಂತ್ಯವು ನಿತ್ಯ ಜೀವವಾಗಿದೆ. రెండోది చెప్తున్నా, ಎರಡನೇದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, మీరు ఇక్కడున్నప్పుడే పరలోకానికి ఒక రిజర్వేషన్ చేయించుకోవాలి. ನೀವು ಇಲ್ಲಿರುವಾಗಲೇ ಪರಲೋಕಕ್ಕೆ ಒಂದು ರಿಸರ್ವೇಶನ್ ಮಾಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. చెప్పండి, ఇక్కడున్నప్పుడే ನೀವು ಇಲ್ಲಿರುವಾಗಲೇ నీవు పరలోకంలో నీ స్థలాన్ని ఇక్కడున్నప్పుడే బుక్ చేసుకోవాలి. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಿನಗೆ ಸ್ಥಳವನ್ನು ಇಲ್ಲಿರುವಾಗಲೇ ನೀನು ಅದನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతున్నాం. ಈಗ ನಾವು ಟ್ರೈನ್ ಅನ್ನು ಹತ್ತುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఏసీ బోగులు ఉన్నాయి, స్లీపర్ బోగులు ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఉంది, సెకండ్ క్లాస్ ఉంది, థర్డ్ క్లాస్ ఉంది. ಎಸಿ ಬೋಗಿವೆ, ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಇದೆ, ಸೆಕೆಂಡ್ ಕ್ಲಾಸ್ ಇದೆ, ಥರ್ಡ್ ಕ್ಲಾಸ್ ಇದೆ. మనం ముందుగా రిజర్వేషన్ చేసుకుంటాం కాబట్టి ఆ ట్రైన్ రాగానే
ఎంతో చాలా ధೈರ್ಯంగా ಧೈರ್ಯగా వెళ్ళిపోయి కూర్చుంటాం మనం. ನಾವು ರಿಸರ್ವೇಶನ್ ಮಾಡಿಸಿಕೊಂಡಿದ್ದ ಟ್ರೈನ್ ಬರುವಾಗಲೇ ನಾವು ಧೈರ್ಯದಿಂದ ಹೋಗಿ ನಮ್ಮ ಸೀಟ್ ನಲ್ಲಿ టీసీ గారు వస్తారు, ಟಿಸಿ ಅವರು ಬರುತ್ತಾರೆ. మనం చక్కగా నా పేరు ఇదండి నెంబర్ చెప్తాం మనం. ನಾವು ಸರಿಯಾಗಿ ನಮ್ಮ ಹೆಸರು ಇದಿರಿ ಅಂತ ನಂಬರ್ ಹೇಳ್ತೇವೆ. ఒకవేళ రిజర్వేషన్ బోగిలో ఫస్ట్ క్లాస్ లో ఒక ఆయన టికెట్ తీసుకోండి ఎక్కాడు, ಒಬ್ಬನು ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ನಲ್ಲಿ ಟಿಕೆಟ್ ತೆಗೆದುಕೊಂಡು ಹತ್ತಿದನು. అతను గ్యారంటీగా చెప్పగలుగుతాడని నేను అందులో ఉంటానని. ಆತನು ಸರಿಯಾಗಿ ಹೇಳಲ್ಪಡ್ತಾನ, ನಾನು ಅದರಲ್ಲಿ ಇರ್ತೇನೆ ಎಂದು. అందరూ పిలువబడ్డారంట, ಎಲ್ಲರೂ ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾರಂತೆ. అందరూ పిలువబడ్డారంట. ಎಲ್ಲರೂ కరెయల్పట్టిದ್ದಾరంತೆ. అరే అబ్బాయి, ఒరే పెళ్లికి వచ్చిన వాడు పెళ్లి వస్త్రం ఎదురా అని అడిగాడు. ಮದುವೆಗೆ ಬಂದಂತವನು ಮದುವೆ ವಸ್ತ್ರಗಳು ಎಲ್ಲಿದ್ದಾವೆ ಎಂದು ಕೇಳಿದಾನಂತೆ. ఏమంటే బాబు అడాబెళ్ళకి వచ్చేసానంటే వస్త్రం లేదన్నాడు. ನಾನು ಅದೇ ಹಾಗೆ ಬಂದಿದ್ದೇನೆ, ವಸ್ತ್ರಗಳಿಲ್ಲ ಎಂದು ಹೇಳಿದ. ఆయన ఏమనాలి? ಕೂಡ ಆತನು ಏನ್ ಹೇಳಬೇಕು? వెళ్ళిపోయి చొక్క వేసుకుని రావనాలొద్దా? ಹೊರಟು ಹೋಗಿ ಹಂಗೇನು ಹಾಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳಿ వీడిని పట్టుకుని వెలుపుడు చీకట్లు ఏంట్రా అన్నాడు. ಇವನು ಹಿಡಿದುಕೊಂಡು ಕತ್ತಲೆಯಲ್ಲಿ ಹಾಕಿರಿ ಅಂತ ಹೇಳಿದನು. ఎందుకంటే ಯಾಕೆಂದರೆ వాడు ఆ స్థలంలోకి వెళ్ళడానికి యోగ్యత లేని వాడు వెళ్ళిపోయాడు. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಹೋಗದೆ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲದವನು ಅಲ್ಲಿ ಹೋದನು. అలాగే ಅದೇ ರೀತಿಯಾಗಿ మనం ఇక్కడుండగానే ನಾವು ಇಲ್ಲಿರುವಾಗಲೇ మారు మనసు పొంది ಮಾನಸಾಂತರ ಹೊಂದಿ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకుని ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ನಿಮಿತ್ತವಾಗಿ ದೀಕ್ಷಾಸ್ನಾನವನ್ನು ಹೊಂದಿ హృదయాన్ని పరిశుద్ధంగా, ಹೃದಯವನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ, నోటి మాట పరిశుద్ధంగా, ಬಾಯಿ ಮಾತು ಪರಿಶುದ್ಧವಾಗಿ, చేతులతో చేసే పనులు పరిశుద్ధంగా, ಕೈಯಿಂದ ಮಾಡುವ ಕೆಲಸವು ಪರಿಶುದ್ಧವಾಗಿ. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రాణాత్మ దేహాల్ని పరిశుద్ధంగా ఎవరైతే కాపాడుకుంటారో దాని ఫలము నిత్య జీవాన్ని ఇస్తాడు. ನಮ್ಮ ಪ್ರಾಣಾತ್ಮ ದೇವನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಯಾರು ಕಾಪಾಡಲ್ಪಡುತ್ತಾರೆ ಆತನು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. ఎలాగో చెప్తాను వినండి. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತೇವೆ ಅಂತ ಕೇಳಿರಿ. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬದುಕುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి ఈ రోజున చాలా మంది మంచివాడు చెడుగా ಈ మారిపోతున్నారు. ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಬದುಕುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಸುತ್ತಲೂ ಇರುವವರೆಲ್ಲ ಬಹಳ ಜನರು ಒಳ್ಳೆಯವರು ಕೆಟ್ಟವರಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అవునా కదా? ಹೌದು ಅಲ್ಲವು? కానీ బైబిల్లో ಆದರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ దానియేలు గారి గురించి చెప్తాను వినండి. ದಾನಿಯೇಲನ ಕುರಿತು ಹೇಳುತ್ತೇವೆ. ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం. ಎಷ್ಟೋ ಸಾರಿ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. దానియేలు గారి మనస్తత్వం ఎలా ఉంటదంటే, ದಾನಿಯೇಲ ಅವರ ಮನಸ್ತತ್ವ ಯಾವ ರೀತಿಯಾಗಿರುತ್ತದೆ ಅಂದರೆ, ఈ గుండెల్లో ఎప్పుడు కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి, ಹೃದಯದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರಬೇಕು, నా మాట పరిశుద్ధంగా ఉండాలి, ನನ್ನ ಮಾತು ಪರಿಶುದ್ಧವಾಗಿರಬೇಕು, నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, ನನ್ನ ఆలోచನೆಗಳು ಪರಿಶುದ್ಧವಾಗಿರಬೇಕು, నేను ఏ పని చేసినా ఆ పనిలో పాపం ఉండకూడదు, ನಾನು ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಆ ಕೆಲಸದಲ್ಲಿ ಪಾಪ ಬಾರದು అన్న మనస్తత్వం కలిగిన వాడు ಎನ್ನುವ ಮನಸ್ತತ್ವ ಉಳ್ಳವನು. కానీ చుట్టూ ఉన్న మనుషుల్ని ఎప్పుడు పట్టించుకోడు. ಆದರೆ ಸುತ್ತಲಿರುವ ಮನುಷ್ಯನನ್ನು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಆತನು ಇಡಿಸಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ఎందుకు దానియేలు? ಯಾಕೆ ದಾನಿಯೇಲನು? దానియేలు అంటాడు, ದಾನಿಯೇಲ ಹೇಳ್ತಾನೆ, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడండి, ನಾನು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ದೇವರು ಪರಿಶುದ್ಧನು ರೀ. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నన్ను పరిశుద్ధుడిగా ఉండమన్నాడండి. ಆತನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವಂತ ನನ್ನನ್ನು ಕೂಡ ಪರಿಶುದ್ಧನಾಗಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. సర్లే గాని ಸರಿ, ಆದರೆ ఈ ద్రాక్షరసం తాగు. ದ್ರಾಕ್ಷಾರಸವನ್ನು ಕುಡಿ. దానియేలు అంటాడు, ದಾನಿಯೇಲ ಹೇಳ್ತಾನೆ, అయ్యా మీకు తెలీదు, ಅಯ್ಯ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, మా పూర్వీకులు ನಮ್ಮ ಪೂರ್ವಿಕರು అంటే మా పెద్దమ్మలు గాని, ಅಂದ್ರೆ ನಮ್ಮ ದೊಡ್ಡಮ್ಮವರಾಗಲಿ, స్త్రీలు గాని, ಸ್ತ್ರೀಯರಾಗಲಿ, వాళ్ళంట ಅವರಂತೆ గర్భములో పిండం తయారవ్వక మునిపే ಗರ್ಭದಲ್ಲಿ ಪಿಂಡ ತಯಾರಾಗೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ దేవుడు వాళ్ళకి చెప్పాడంట, ದೇವರವರಿಗೆ ಹೇಳಿದ್ದಾನಂತೆ, అమ్మా ಅಮ್ಮ నీకు శాంసోన్ ఇస్తున్నా, ನಿನಗೆ ಸಾಮ್ಸನನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, అమ్మా ಅಮ್ಮ నీకు ఒక బిడ్డని ఇస్తున్నా, ಒಂದು ಮಗುವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, జకరియా ಜಕರಯ నీకు కొడుకుని ఇస్తున్నా. ನಿನಗೊಂದು ಮಗನನ್ನು ಕೊಡ್ತಾ అయితే ಇದ್ದೇನೆ. ఒకటి, ಆದರೆ ಒಂದು, గర్భంలోంచి బిడ్డలు రావాలి కాబట్టి మీరు తినేది కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ಗರ್ಭದಲ್ಲಿ ಮಗು ಬರಬೇಕಾದರೆ ನೀವು ತಿನ್ನುವುದು ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕು. అందుకని చూడండి, మనోహ భార్య ద్రాక్షారసనకు దూరంగా ఉంది, ಅದಕ್ಕಾಗಿ ನೋಡ್ರಿ, ಮನೋಹರನ ಹೆಂಡತಿ ದ್ರಾಕ್ಷಾರಸದಿಂದ జకరియా భార్య ద్రాక్షారసనకు దూరంగా ఉంది. ಜಕರನ ಹೆಂಡತಿ ದ್ರಾಕ್ಷಾರಸದಿಂದ ದೂರವಿದ್ದಳು. ఇదిగో దానియేలు కూడా ఆ కోవలోంచి వచ్చిన వ్యక్తే. ದಾನಿಯೇಲ ಕೂಡ ಆ ಕೋನಿನಿಂದ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದನು. అందుకని ಅದಕ್ಕಾಗಿ బబులోన్ దేశానికి వెళ్ళిన తర్వాత, ಬಬ್ಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಹೋದ ನಂತರ బబులోన్ లో ప్రజలు రకరకాలుగా ఉన్నారు. ಬಬ್ಲೋನಲ್ಲಿ ಪ್ರಜೆಗಳು ವಿಧ ವಿಧವಾಗಿದ್ದರು. కొంతమంది అంటారు 6 నెలలు సావాసం చేస్తే ఆడు ఈడైపోతాడు, ఈడు ఆడైపోతారంట. 6 ತಿಂಗಳು ಸಹವಾಸ ಮಾಡಿದರೆ ಅವರು ಇವರಾಗುತ್ತಾರೆ, ಇವರು ಅವರ ಹೋಗ್ತಾ ಇದ್ರಂತೆ.
దానియేలుతో సహవాసం చేసిన వాళ్ళందరూ దానియేలుగా మారిపోతారు. ದಾನಿಯೇಲನೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದರೆ ಎಲ್ಲರೂ ದಾನಿಯೇಲನಾಗಿ ಬದಲಾಗ್ತಾರೆ. యేషేబుతో సహవాసం చేసిన వాళ్ళందరూ యేషేబులుగా మారుతారు. ಯೇಷಬನೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದವರೆಲ್ಲ ಯೇಷಬನಂತಾಗುತ್ತಾರೆ. రూతముతో సహవాసం చేసిన వాళ్ళందరూ రూతములుగా మారుతారు. ರೂತಮಲೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದರೆ ಎಲ್ಲ ರೂತಮಲ. మర్దికైతో సహవాసం చేసిన వాళ్ళు మర్దికైలాగా మారిపోతారు. ಮರ್ದೆಕೈಯೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದವರು ಮರ್ದೆಕೈ ಅಂತ ಆಗುತ್ತಾರೆ. షడ్రక్ మెషక్ అబేద్కోతో సహవాసం చేసిన వాళ్ళు వాళ్ళలాగా మారిపోతారు. ಶದ್ರಕ್ ಮೆಷಕ್ ಅಬೇದ್ನೆಗೋ ಅವರ ಜೊತೆಗೆ ಹೊಂದಿದವರು యేసయ్యతో సహవాసం చేస్తే సాక్షాత్ యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చేస్తారు. ಯೇಸುವಿನೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಮಾಡಿದರೆ ಸಾಕ್ಷಾತ್ ಯೇಸು ಸ್ವರೂಪನವರಾಗುತ್ತೀರಾ. మరి చూడండి, ఈ లోకములో నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటే నీకు తెలియలేని పొంచి ఉన్న భయంకరమైన ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతాడు. ಈ ಲೋಕದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ನೀವು ಕಾಪಾಡಿಕೊಂಡ್ರೆ ನೀವು ತಿಳಿಯದಿರುವಂತಹ ಭಯಂಕರವಾದ ಶತ್ರುಗಳ ಕಾಟದಿಂದ ನೀವು ಬಿಡುಗಡೆ ಹೊಂದುತ್ತೀರಿ. ఎలాగో చెప్తానండి. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತೇವೆ ಕೇಳಿರಿ. దానియేలుని అన్యాయంగా కుట్రలో బనాయించి ఎక్కడేసారు? ದಾನಿಯೇಲನನ್ನು ಆತನು ಎಲ್ಲಿ ಹಾಕಿದ್ದರು? సింహాల బోన్లు వేసారు. ಸಿಂಹಗಳ ಬೋನಿನಲ್ಲಿ మరి ಹಾಕಿದರು. సింహాల్ని ఆయన ఎందుకు మర్డర్ చేయలేదు? ಸಿಂಹಗಳು ಆತನನ್ನು ಯಾಕೆ ಸಾಯಿಸಲಿಲ್ಲ? ఎందుకు మర్డర్ చేయలేదు ಯಾಕೆ ಸಾಯಿಸಲಿಲ್ಲ? అంటే పరిశుద్ధత కలిగిన వ్యక్తి, ಪರಿಶುದ್ಧತೆ ಉಳ್ಳಂತ ವ್ಯಕ್ತಿ. ఇప్పుడు మొన్న మధ్యలో ఒక అమ్మాయిని చాలా కత్తిపోట్లతో పొడి చంపేశాడు. ಮೊನ್ನೆ ಒಂದು ಹುಡುಗಿಯನ್ನು ಒಂದು ಚಾಕುನಿಂದ ಚುಚ್ಚು ಚುಚ್ಚು ఆ ಸಾಯಿಸಿ. అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంది, ಆಕೆ ಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ ಚೆನ್ನಾಗೇ ಇದ್ದಳು. తల్లిదండ్రుల మధ్యలో బాగానే ఉంది, ತಂದೆ ತಾಯಿಗಳೊಟ್ಟಿಗೆ ಚೆನ್ನಾಗೇ ಇದ್ದಳು. బబులోనికి వెళ్ళింది. ಬಬ್ಲೋನಿಗೆ ಹೋದಳು. ఎక్కడికి? ಎಲ್ಲಿಗೆ? బబులోనికి వెళ్ళింది. ಬಬ್ಲೋನಿಗೆ ಹೋಗಿದ್ದಳು. బబులోన్లో కాలేజీ ఎలా ఉంటది? ಬಬ್ಲೋನಲ್ಲಿ ಕಾಲೇಜ್ ಯಾವ ರೀತಿ? వాళ్ళ ఎటకారాలు, ಅವರು ಯಾವ వాళ్ళ ರೀತಿಯಾಗಿ- జోకులు, ಅವ್ರ ಜೋಕುಗಳು, వాళ్ళ ప్యాంట్లు, ಅವ್ರ ಪ್ಯಾಂಟ್, వాళ్ళ టీ షర్ట్లు, ಅವ್ರ ಟಿ ಶರ್ಟ್, వాళ్ళ టచ్ ఫోన్లు, ಅವ್ರ ಟಚ್ ಫೋನ್, అది బబులోను. ಅದು ಬಬ್ಲೋನು. ఈ అమ్మాయి వెళ్ళి ಈ ಹುಡುಗಿ ఆ ಹೋಗಿ బబులోన్లో సావాసం చేసింది. ಆ ಬಬ್ಲೋನ್ ನಲ್ಲಿ ಹೋಗಿ ಸಹವಾಸ ಮಾಡಿದಳು. పాపపు సావాస దోషం ఊరుకుంటదా? ಪಾಪದೊಟ್ಟಿಗೆ ಸಹವಾಸ ಸುಮ್ಮನೆ ಇರುತ್ತದೆಯಾ? కత్తితో పొడిచి చంపి. ಚಾಕುನಿಂದ ಚುಚ್ಚಿ ಸಾಯಿಸಿ ಬಿಟ್ಟರು. ఈ రోజు యవనస్తులారా, ಈ ದಿನ ಯವನಸ್ಥರೇ, కాలేజీకి వెళ్ళి మగ పిల్లలైనా ఆడపిల్లలైనా, ಕಾಲೇಜಿಗೆ ಹೋಗುವ ಹೆಣ್ಣು ಹುಡುಗಿರಾದ್ರು ಗಂಡು ಮಕ್ಕಳಾದ್ರು, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లైనా మగ పిల్లైనా, ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗುವ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಾದ್ರು ಗಂಡು ಮಕ್ಕಳಾದ್ರು, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా, ಉದ್ಯೋಗಕ್ಕೆ వ్యాపారానికి వెళ్ళే వాళ్ళైనా, ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಹೋಗುವರು, బబులోను ಬಬುಲೋನು, నీవెక్కడికెళ్ళినా ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋದರು పాపానికి దూరంగా ఉండు, ಪಾಪಕ್ಕೆ ದೂರವಾಗಿರಬೇಕು. లోక యాలోకోలకు దూరంగా ఉండు, ಲೋಕಕ್ಕೆ ನೀನು ದೂರವಾಗಿರಬೇಕು. శత్రులకు దూరంగా ఉండు, ಶತ್ರುತನಕ್ಕೆ ದೂರವಾಗಿ, డబుల్ మీనింగ్ మాటలకు దూరంగా ఉండు. ಕೆಟ್ಟ ಮಾತುಗಳಿಂದ ದೂರವಾಗಿರಬೇಕು. ఆ పరిశుద్ధత నిన్ను కాపాడుతుంది. ಆ ಪರಿಶುದ್ಧತೆ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡುತ್ತದೆ. ఏంటండి? ఆ పరిశుద్ధత ಆ ಪರಿಶುದ್ಧತೆ కాపాడుతుంది. ಕಾಪಾಡುತ್ತದೆ. ఈరోజు చాలా మంది ಈ ದಿನ ಬಹಳ ಜನರು తల్లి తండ్రి కష్టపడుతుంటే ತಂದೆ ತಾಯಿಗಳು ಕಷ್ಟಪಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. చక్కగా, అరే నా తల్లికి సరిగ్గా చెప్పులేవే, నా తండ్రికి సరిగ్గా చెప్పులేవే, నాకు చెప్పులు ఉన్నాయి. ನನಗೆ ತಾಯಿಗೆ ಚಪ್ಪಲಿ కొంతమంది ಇಲ್ಲ, అంటారు, ತಂದೆಗೆ రే ಚಪ್ಪಲಿ ಇಲ್ಲವಲ್ಲ, మీరు మంచి తిండి తింటున్నారా, మాకు అది కూడా లేదురా. ನೀವು ಒಳ್ಳೆ ತಿಂಡಿ ತಿಂದ್ರೆ ನಮಗೆ ಅದು ಕೂಡ ಇಲ್ಲವಲ್ಲ. ఒరే బాబు, మీరు మంచి బట్టలు వేసుకుంటున్నారా, మాకు అది కూడా లేదురా. ನೀವು ಒಳ್ಳೆಯನ್ನು ಬಟ್ಟೆ ಹಾಕಿ ಹೊಳ್ತಿದ್ರೆ ನಮಗೆ ಅದು ಕೂಡ అని ಇಲ್ಲವಲ್ಲ. కొన్నిసార్లు తల్లిదండ్రులు బాధతో పిల్లలకు చెప్తా ఉంటారు. ಕೆಲವು ಸಾರಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಬಾಧೆಯಿಂದ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. అది గుర్తించండి. ಅದಕ್ಕಾಗಿ ನೆನೆಸಿಕೊಳ್ಳಿರಿ. యవనస్తులైన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ಯೌವನಸ್ಥರಾದಂತವರು ಬಹಳ కొత్తగా పెళ్లిలైన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ಹೊಸದಾಗಿ ಮದುವೆ ಆಗಿದ್ರು ಕೂಡ ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಬೇಕು. కుటుంబాన్ని నడిపించుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ಕುಟುಂಬವನ್ನು ನಡೆಸಿಕೊಳ್ಳುವವರು ಬಹಳ ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಬೇಕು. ఏమండి? ಏನ್ರಿ, ఓ రోజున ಒಂದು ದಿನ దానియేలు గారు ప్రార్థనలో ఉన్నారు. ದಾನಿಯೇಲನವರು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿದ್ದರು. ప్రార్థనలో ఉంటే ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿದ್ದಾಗ పెట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు. ಅವು ಗುಬ್ಬಿಗಳು ಬಿದ್ದ ಹಾಗೆ ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఏది మన పాపం దానియేలు గారు కుర్చీలో కూర్చున్నారు. ದಾನಿಯೇಲನವರು ಕುರ್ಚಿಯಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾರೆ. ఏమండి? ఇక్కడున్న వాళ్ళు లేపడ్డారు, ఇక్కడున్న వాళ్ళు లేపడ్డారు. ಇಲ್ಲಿದ್ದರು ಕೂಡ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟರು, ಅಲ್ಲಿದ್ದರು ಕೂಡ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟರು. దానియేలు గారికి టెన్షన్ స్టార్ట్ అయింది. ದಾನಿಯೇಲನವರಿಗೆ ಟೆನ್ಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. అందరు లేపడ్డారు, ಎಲ್ಲರೂ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟರು. ఈ దేహం కూడా లేపడింది. ಈ ದೇಹ ಕೂಡ ಎದ್ದಲ್ಪಟ್ಟಿತು. ఏమండి? ఏನ್ರಿ? అందరు వెళ్ళారు. ಎಲ್ಲರೂ ಹೋದರು. పెద్ద సింహాసనం. ದೊಡ್ಡ ಸಿಂಹಾಸನವು. ఏమండి? పరిశుద్ధంగా వాళ్ళందరూ ఈ పక్కన ఉన్నారు. ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ದವರು ಎಲ್ಲರೂ ಈ ಪಕ್ಕದಲ್ಲಿದ್ದರು. ఈ పక్కన ఎవరున్నారు? ಈ ಪಕ್ಕದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? కాలేజీకి అని చెప్పి సినిమాకి వెళ్ళింది. ಸ್ಕೂಲ್ಗೆ ಅಂತ ಕಾಲೇಜ್ಗೆ ಅಂತ ಹೋದವರು ಸಿನಿಮಾಗೆ ಹೋಗಿದ್ದರು. ఏమంటే ఎగ్జామ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బైక్ లో వెళ్ళిపోయింది. ಎಕ್ಸಾಮ್ ಅಂತ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ ಒಟ್ಟಿಗೆ ಹೊರಟು ಹೋಗಿದ್ದರು. ఈయన వ్యక్తి ఏమో మందిరానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సారా తాగుతున్నాడు. ఆ మనిషి ಈ ವ್ಯಕ್ತಿ ಮಂದಿರಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಸಾರಾಯಿ ಕುಡಿತಾ ಇದ್ದಾನೆ. ಆ ವ್ಯಕ್ತಿ లేరంటారా? ఉన్నారా? ಇದ್ದಾರೆ.
ఈ బ్యాచ్ అంత ఎక్కడున్నారు? ಈ ಬ್ಯಾಚ್ ಎಲ್ಲ ಎಲ್ಲಿದ್ದಾರೆ? ఎక్కడ నిలబడ్డారు? ಇಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾರೆ. దానియేలుగా టెన్షన్ స్టార్ట్ అయింది. ದಾನಿಯೇಲನಿಗೆ ಟೆನ್ಷನ್ ಶುರು. వీళ్ళు ఎక్కడికి పోతారు? ಇವರು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಾರೆ? వాళ్ళు ఎక్కడికి పోతారు? ಅವ್ರು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಾರೆ? దేవుడు అంటారు, నీ చూసుకో ముందు. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನದು ನೋಡ್ಕೊ ಮೊದಲು. గడగడ వణుకుపోతున్నాడు. ಆತನು ನಡುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. గడగడ వణుకుపోతున్నాడు. ಆತನು ನಡುಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే అటు లేకపోతే ఇటు చెప్పండి. ಹೋದರೆ ಆ ಕಡೆ ಈ ಕಡೆಗೆ, అయితే అటు ಹೋದರೆ ಆ ಕಡೆ, ಇಲ್ಲ ಈ ಕಡೆ. అయితే ಅದನ್ನవ్వాలి ಇದನ್ನవ్వాలి. ಇಲ್ಲ ಅದನ್ನ ಆಗಬೇಕು, ಇದರ అంటాడు. ಆಗ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, బబులోను దేశములో, ಬಬುಲೋನ್ ದೇಶದಲ್ಲಿ దానియేల్ నువ్వు పరిశుద్ధంగా కాపాడుకున్నావు కాబట్టి, ನೀನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ಕಾಪಾಡಲ್ಪಟ್ಟಿದ್ದೀಯ. సింహాల బోన్లోంచి కాపాడటమే కాదు, సింహాల ಬೋನಿಗಳಿಂದ ಕಾಪಾಡುವುದೇ ಅಲ್ಲ, నా రాజ్యములో నీ వంతులోను నిలబడతావు. నీ వంతులో నిలబడతావు. నీ వంతులో నిలబడతావు. ಅಲ್ಲಿ ನಿಂತುಕೊಳ್ಳುತ್ತೀಯ. ఆ మాట చూద్దామా? ಆ ಮಾತನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. దానియేలు ದಾನಿಯೇಲನು ಬರೆದಂತ 12వ అధ్యాయం 12ನೇ ಅಧ್ಯಾಯ 13వ వాక్యం. 13ನೇ ವಚನ. ನೀನು ಹೋಗಿ ಅಂತ್ಯದವರೆಗೆ ಇರು, ವಿಶ್ರಾಂತಿಯನ್ನು ಹೊಂದಿ, దీర్ఘ నిద్రಯಲ್ಲಿ ನೀನು ಹೊಂದಿನ ಯುಗ సమాప్తిಯಲ್ಲಿ కాల అంతమందు నీ వంతులో నీవు. ఎప్పుడు మాటిది? ಯಾವುದು ಮಾತು ಇದು? దానియేలు గారు బ్రతికి ఉన్నప్పుడే, దానియేలు బతికి ఇದ್ದಾಗಲೇ రేపు తన జీవితంలో జరిగే భవిష్యత్తును మాట్లాడుతున్నాడు. ನಾಳೆ తన జీవితంలో ನಡೆಯುವಂತ భవిష్యత్తును ಕುರಿತು ದೇವರು దానియేలనే ఈ బంపులలో నువ్వు ఉన్నప్పటికీ, ఈ బబులోనిನಲ್ಲಿ ఇద్ದಾಗ నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు కాబట్టి, నిన్న పరిశుద్ధతను కాపాడు. ఒక రోజు నువ్వు చనిపోతావు, ಒಂದು ದಿನ ಸಾಯ್ತೀಯ. పరిశుద్ధులు నీకు భూస్థాపన చేస్తారు. పరిశుద్ధులನಿಗೆ భూస్థాపన ಮಾಡುತ್ತಾರೆ. ఒక రోజు నేను వస్తాను, ಒಂದು ದಿನ ನಾನು ಬರುತ್ತೇನೆ. నేను వచ్చినప్పుడు ನಾನು ಬಂದಾಗ నీవు మహిమ కలిగిన దేహముగా మార్చబడి, నేను మహిమల దేవವಾಗಿ ಮಾರ್ಪಟ್ಟು, దేవుని రాజ్యములో నీ స్థానములో ఎక్కడుండాలో అక్కడ ఉంటావు. ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಿನ್ನ ಸ್ಥಾನದಲ್ಲಿ ಎಲ್ಲಿರ್ತೀಯ, ನೀನು ಅಲ್ಲಿರ್ತೀಯ. చూడండి, ನೋಡಿರಿ, అంటే పరిశుద్ధత ఉంటే, ಅಂದರೆ ಪರಿಶುದ್ಧತೆ ಇದ್ದರೆ నువ్వు తిన్నగా ఎక్కడికి వెళ్తావు? ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೀಯಾ? ఇక్కడ కాపాడబడతావు, ಇಲ್ಲಿ ಕಾಪಾಡಲ್ಪಡ್ತೀಯಾ, పరలోకంలో కాపాడబడతావు. ಪರಲೋಕದಲ್ಲಿ ಕೂಡ ಕಾಪಾಡಲ್ಪಡ್ತೀಯ. మన గుంటూరు ప్రార్థన మందిరానికి ನಮ್ಮ ಗುಂಟೂರು ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರಕ್ಕೆ ఒక యవనస్తురాలు వచ్చేవారు. ಒಬ್ಬ ಯವನಸ್ಥಳು ಬರುತ್ತಾ ಇದ್ದಳು. చాలా భక్తి కలిగిన అమ్మాయి, ಬಹಳ ಭಕ್ತಿಯುಳ್ಳ ಹೆಣ್ಣು ಮಗಳು, పరిశుద్ధను పొందారు, పరిశుద్ధాత్మను ಹೊಂದಿದಳು, మంచి విశ్వాసి. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారండి. ಅವರ ತಂದೆ ತಾಯಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. మామ పెంచుతున్నాడు, ಮಾಮನು ಬೆಳೆಸುತ್ತಾ ಇದ್ದಾನೆ, బాగానే చూసుకుంటున్నాడు, ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ అమ్మాయి కాస్త మంచి వయసులోకి వచ్చింది. ಈ ಹುಡುಗಿ ಬಹಳ ಮಧ್ಯ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಬಂದಳು. శనివారం ఆత్మకూటానికి వస్తుంది, ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్తారు. ಶನಿವಾರ ಆತ್ಮಕೂಟಕ್ಕೆ ಬರುತ್ತಾಳೆ, ರವಿವಾರ ಆರಾಧನೆ ನೋಡಿಕೊಂಡು మంచి ಹೋಗ್ತಾಳೆ. అభిషేకం పొందుకుందా? ಒಳ್ಳೆ ಅಭಿಷೇಕವನ್ನು ಹೊಂದಿದಂತ ಸಹೋದರಿ. ఏమండి, ಏನ್ರಿ, రాత్రి 12 ఆ ప్రాంతంలో, ರಾತ್ರಿ 12 ಸಮಯದಲ್ಲಿ అమ్మాయి గదిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుంది. ಹಾಗೆ ಕೋಣೆಯಲ್ಲಿ ಮೊಣಕಾಲ ಮೇಲಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಳು. వాళ్ళ మామకి ಅವರ ಮಾಮನ ఆ అమ్మాయి ఎడల ಆಕೆಯ ಪಕ್ಷದಲ್ಲಿ దుర్బుద్ధి పుట్టింది. ದುರ್ಬುದ್ಧಿ ಉಂಟಾಯಿತು. జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు. ಜೀವಿತವನ್ನು ಹಾಳು ಮಾಡಬೇಕೆಂದಿದ್ದು. దగ్గరికి వెళ్ళాడంతే. ಹತ್ತಿರಕ್ಕೆ ಹೋದನು. దగ్గరికి వెళ్ళేసరికి ಹತ್ತಿರಕ್ಕೆ ಹೋಗುವಷ್ಟರಲ್ಲಿ ఆ అమ్మాయి చుట్టూ, అదిగో ఎలీషా చుట్టూ అగ్ని తిరుగుతున్నట్టుగా, అగ్ని రథాలు తిరుగుతున్నట్టుగా ఆ యవనస్తురాల చుట్టూ అగ్ని తిరుగుతుందంటే, ಎಲಿಷನ ಸುತ್ತಲಿಗೆ ಅಗ್ನಿ ರಥಗಳು ತಿರುಗಿದ ಹಾಗೆ ಆ ಹುಡುಗಿಯ ಸುತ್ತಲೂ ಅಗ್ನಿ ರಥಗಳು ಸುರಿತಾ ಇತ್ತು. ఈ వ్యక్తి భయపడిపోయి, ಈ ವ್ಯಕ್ತಿ ಹೆದರಿ ಹೋದನು. భయపడిపోయి ಹೆದರಿ ಹೋಗಿ వెళ్ళిపోయాడు, ಹೊರಟು ಹೋದನು. మరుసటి రోజున 12 గంటలకు అమ్మాయి మోకాళ్ళ మీద ఉంటూ ప్రార్థన చేసుకుంటే, ಮರುದಿನ ರಾತ್ರಿ ಆ ಹುಡುಗಿ 12 ಗಂಟೆ ಮೇಲೆ ಮೊಣಕಾಲ ಬಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. మళ్ళా దగ్గరికి వెళ్ళాడంటే ಮತ್ತೆ ಹತ್ತಿರಕ್ಕೆ ಬಂದನು. అగ్ని తిరుగుతుంటే ಅಗ್ನಿ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾರೆ, భయపడి వచ్చేసాడు. ಹೆದರಿ ಬಂದನು. మళ్ళా 3వ రోజు వెళ్ళాడంటే ಮತ್ತೆ 3ನೇ ದಿನ ಹೋದನು. ఇంకా అగ్ని తను తరిగిందంటే, ಅಗ್ನಿ ತನ್ನನ್ನು ಓಡಿಸಿತಂತೆ. అమ్మో మంట మంట అని పెద్ద పెద్ద కేకలేస్తున్నాడంటే, ಆತನು ಉಸಿರಿಸಿ ಕೇಕೆ ಹಾಕುತ್ತಾ ಬಂದನು. ఏంది మా మామయ్య మంట మంట అంటున్నాడని అమ్మాయి ప్రార్థన ముగించుకుని, ఏంటి మామయ్య అంటే, ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿಸಿಕೊಂಡು ಆ ಹುಡುಗಿ ಏನು ಮಾಮ ಅಂತ ఆ ಹೇಳಿದರೆ, అమ్మాయి చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడంటే, ಆಕೆ ಕೈಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಅಳುತ್ತಾ ಇದ್ದಾನ್ರಿ. నానా ನಾನಾ నీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నా, ನಿಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಹಾಳು ಮಾಡಬೇಕೆಂತಿದ್ದೆ, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నీ చుట్టూ అగ్ని వేసి నిన్ను కాపాడాడమ్మా ನೀನು ಆರಾಧಿಸುವಂತ ದೇವರೇ ನಿನ್ನ ಸುತ್ತಲೂ ಅಗ್ನಿಯನ್ನು ಹಾಕಿ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿದ. అని నన్ను క్షమించమ్మా ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ತಾಯಿ అని ఏడ్చుకున్నాడండి. ಅಂತ ಅಳುತ್ತಾ ಇದ್ದಾನ ಆತ. ఆ సహోదరి ಆ ಸಹೋದರಿ మరుసటి వారం వచ్చినప్పుడు ಮರುದಿನ ರವಿವಾರ ಬಂದಾಗ
మేరక్కకి చెప్తే, ಮೇರಕ್ಕನವರಿಗೆ ಹೇಳಿದರೆ, మేరక్క అన్నకు చెప్తే, ಮೇರಕ್ಕನವರ ಅಣ್ಣನವರಿಗೆ ఆ ಹೇಳಿದರೆ, ఒక రోజున వర్తమానం బల్లా రోజుల్లో ఈ విషయం అన్నగారు వాక్యాలు చెప్తున్నారు. ಒಂದು ದಿನ ವರ್ತಮಾನದಲ್ಲಿ ಅಣ್ಣನವರು ಈ అంటే ವಿಷಯ పరిశుద్ధత ఉంటే నువ్వు ఒంటరిదానివైనా దేవుడు కంచి వేస్తాడు, కంచి వేస్తాడు, కంచి వేస్తాడంతే, కంచి వేస్తాడంతే. యవనస్తులు కంచి వేస్తాడు, తల్లి కంచి వేస్తాడు, తండ్రి కంచి వేస్తాడు. ఎలీషాకి అగ్ని కంచి వేయినట్లుగా, యోబు గుడారానికి కంచి వేయినట్లుగా దేవుడు కంచి వేస్తాడు. అందుకని ఏం కాపాడుకోవాలి? ಏನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು? ఏం కాపాడుకోవాలి? ಏನು అందుకని ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು? పవిత్రమైన పెదవులు వచ్చే ప్రార్థన దేవుడు మరి ఆలకిస్తేనే కదా కంచేసేది. ಆತನ ಕೇಳಿದರೆಲ್ಲ ಬೇಲೆಯನ್ನು ಹಾಕುವುದು, ఆలకించకపోతే ఎలా కంచేస్తాడైనా? ಕೇಳಿದ ಇದ್ದರೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬೇಲೆಯನ್ನು ಹಾಕುತ್ತಾನೆ? సింహాల పోల్లోకి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మాట పరిశుద్ధంగా ఉంది కాబట్టి ఆలకించి కంచి వేశాడు. ಸಿಂಹ ಭವನದಲ್ಲಿ ಹೋದಾಗ ಆತನ ಪರಿಶುದ್ಧನಾದಿಂದ ಆ ಮಾತನ್ನು ಕೇಳಿ ಆತನು ಬೇಲೆಯನ್ನು ಹಾಕಿದನು. అందుకని ಅದಕ್ಕಾಗಿ నోటంట ఎప్పుడు దుర్భాష రాకూడదు, ಮಾತನಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕೂಡ ದುರ್ಭಾಷೆಗಳು, భూతు మాటలు రాకూడదు, ಭೂತು ಹೆಸರು ಮಾತುಗಳು ಬರಬಾರದು, ఎటగారాలు ఆడకూడదు, చతురులు ఆడకూడదు, చతురులు ఆడకూడదు, ಶತ್ರು ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡಬಾರದು. జాగ్రత్త. సంఘంలో ఎలా ఉండాలి? ಸಭೆಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ಬೇಕ್ರಿ? అన్నయ్య అంటే అన్నయ్యే, ಅಣ್ಣ ಅಂದ್ರೆ ಅಣ್ಣ, అక్క అంటే అక్క, ಅಕ್ಕ ಅಂದ್ರೆ ಅಕ್ಕ, చెల్లి అంటే చెల్లె, ತಂಗಿ ಅಂದ್ರೆ ತಂಗಿ, తమ్ముడు అంటే తమ్మే. ತಮ್ಮ ಅಂದ್ರೆ ತಮ್ಮ. అంతే. ఆ ఇంట్లో కూర నచ్చదు కానీ పొరుగురు కూర అబ్బో మహారుచి కొంతమందికి. ಮನೆಯಲ್ಲಿ ಪಲ್ಯ ಇಷ್ಟವಾಗುದಿಲ್ಲ, ಹೊರಗಿನವ್ರದ್ದು ಬಹಳ ಇಷ್ಟವಾಗುತ್ತದೆ. కొంతమంది మెలుకులు తిరుగుతూ ఉంటారు. ಅವರು ತಿರುಗುತ್ತಾ ಇರ್ತಾರೆ, ಜಾಗ್ರತೆ. యేసన్న గారు అంటారు, ಏಸನವರು ಹೇಳ್ತಾರೆ, జిల్లెడు పాలు తెల్లగా ఉంటాయి, బర్రి పాలు కంట్లో వేసుకుంటే కంట్లో నలక బయటకు వస్తుంది, జిల్లెడు పాలు వేసుకుంటే కన్నే సూత్రం. అందుకని దేవుని పెట్టారా? ఏం కాపాడుకోవాలి? ಏನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕ್ರಿ? పరిశుద్ధతని కాపాడుకోవాలి, పరిశుద్ధತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఓకే. మూడోది లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వాక్యం. ಲೋಕನ ಬರೆದ ಸುವಾರ್ತ 10ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಚನ. ಧರ್ಮೋಪದೇಶಕನು ಎದ್ದು, ಬೋಧಕನೇ, ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯನಾಗುವಂತೆ ನಾನು ಏನು ಮಾಡಬೇಕೆಂದು, నిత్య జీవమునకు శాశ్వతమైన రాజ్యానికి మీరైనా వారసులుగా మారాలి. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಮತ್ತು ಶಾಶ್ವತದ ರಾಜ್ಯಕ್ಕೆ ನೀವಾದರೂ ನಾವಾದರೂ ವಾರಸದಾರರಾಗಬೇಕ್ರಿ. శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమవ్వాలి? ಶಾಶ್ವತ ರಾಜ್ಯಕ್ಕೆ ನಾವು ಹೋಗಬೇಕಾದ್ರೆ ಈಗ ಏನು ಮಾಡಬೇಕು? ఎక్కడ ఉండగానే నువ్వు చెప్పాలి, నేను దేవునికి వారసుడిని అను. ఇల్లిరువాగలే దేవుని రాజ్యానికి వారసున్నానండి. ఇందులో మీకు చెప్తాను వినండి. వాస్తవానికి ఈ 10 ఎకరాలన్నకే ఇప్పుడు మన ఇంట్లో కొడుకులు ఉంటే కనుక నీకు పొలమే ఉన్నా, ఏమండి స్థలమే ఉన్నా, ఇల్లే ఉన్నా, దానికి ఆరు వారసులు. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಏನಿದ್ದರೂ ಕೂಡ ನಮ್ಮ ಮಕ್ಕಳೇ ಅವರು ವಾರಸದಾರರಾಗಿರ್ತಾರೆ. అలాగే ಅದೇ ರೀತಿಯಾಗಿ ఎక్కడుండగానే నీవు పరలోక రాజ్యంలో ఒక వారసురాలుగా మారిపోవాలి. నేను ఇల్లిరువాగలే పరలోక రాజ్యದಲ್ಲಿ వారసుదారರಾಗಿ ಇರಬೇಕು. ఒక యవనస్తుడు వచ్చాడండి, ಒಬ್ಬ ಯవನಸ್ಥನು ಬಂದನ್ರಿ. ప్రభా, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ಕರ್ತನೇ, ನಾನು ನಿತ್ಯ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಏನು ಮಾಡಬೇಕೆಂದು ಕೇಳಿದನು. దేవుణ్ణి ప్రేమించు. ದೇವರನ್ನು ಕೇಳಿದ. రోజు ప్రేమిస్తున్నానులే, ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. తోటి వారిని ప్రేమించు, ಜೊತೆಗಿರೋನ ಪ್ರೀತಿ ಮಾಡು. నాకన్నా మా ఊర్లో ఎవరు అంతగా ప్రేమించరు, ನನಗಿಂತ ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ನನ್ನಂತೆ ಪ್ರೀತಿ ಯಾರು ಮಾಡುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. దాన ధర్మ కార్యాలు చేయి, ದಾನ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡು. అయ్యో ఎన్ని చేశాను, ఎన్ని చెప్పుకోకూడదులే, ಎಷ್ಟು ಮಾಡಿದ್ದೇನೆ ಅದು ಹೇಳಿಕೊಳ್ಳೋದು ಆಗುವುದಿಲ್ಲ. పని చేయి, ಒಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡು. నీ ఆస్తిని అమ్మేసి ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ಮಾರಿಬಿಟ್ಟು నా వెనకాల వచ్చి ನನ್ನ ಹಿಂದೆ ಬಾ. ఆ మాటకి ఆ ధనవంతుడు వ్యసన పడిపోయి, ಆ ಮಾತಿಗೆ ಆ ಧನವಂತನು ವ್ಯಸನ ಪಟ್ಟು వెనక్కి వెళ్ళిపోయాడు. ಹಿಂದೆ ಹೋದನು. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళటం చాలా కష్టం. ಧನವಂತನು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರೋದು ಬಹಳ ಕಷ್ಟವಾಗಿದೆ. సూది బెజ్జులో ఒంటెళ్ళడం ఈజీ గాని ಸೂಜಿಯಲ್ಲಿ ಒಂಟೆ ಹೋಗೋದು ಅದು ಬಹಳ ಈಜಿ. ఎంత సూది బెజ్జులు ఒంటె వెళ్తాదండి, ಸೂಜಿಯಲ್ಲಿ ಅದು ఎంత కష్టమో, ಎಷ್ಟು ಕಷ್ಟವೋ ధనవంతుడు రాజ్యంలోకి వెళ్ళడం కూడా అంతే కష్టం. ధనవంతుడు రాజ్యದಲ್ಲಿ ಹೋಗುವುದು ಕೂಡ ಅಷ್ಟೇ ಕಷ್ಟವಾಗಿದೆ. మరి యవనస్తుడు వారసుడుగా మారవలసిన వ్యక్తి ఈ లోకంలో తనకి ధనాపేక్షని చంపలేకపోయాడు. ಈ ವ್ಯಕ್ತಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತ ವ್ಯಕ್ತಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಧನಾಪೇಕ್ಷೆಯನ್ನು ಸಾಯಿಸದೆ ಹೋದನು. పాత నిబంధనలో ఒక కుటుంబాన్ని గురించి చెప్తాను వినండి. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಒಂದು ಕುಟುಂಬನ ಕುರಿತು ಹೇಳ್ತೇವೆ, ಕೇಳಿರಿ. శారా తల్లికి పిల్లలు లేరు, ಶಾರಾ ತಾಯಿಗೆ ಮಕ್ಕಳಿಲ್ಲ.
అబ్రహం ఒక రోజు బాధపడతాడు. ಅಬ್ರಾಮನು ಒಂದು ದಿನ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమిస్తే ఏం సుఖం, ಏನು ಕೊಟ್ರೆ ಏನು ಸುಖ, కొడుకు లేడుగా, ಮಗನಿಲ್ಲ, ఈ ఆస్తుపాస్తులకు వారసుడు లేడుగా ಈ ಆಸ್ತಿ ಪಾಸ್ತಿಗಳಿಗೆ ವಾರಸುದಾರನು ಇಲ್ಲವಲ್ಲ అని బాధపడుతున్నాడు. ಅಂತ ಆತನು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದ. సారా తల్లి కూడా బాధపడుతుంటే ಸಾರಾ ತಾಯಿ ಕೂಡ ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ರೆ సాతానుగాడు ఇలాంటి వాళ్ళు బాగా క్యాచ్ చేస్తాడనమాట. ಸಾತಾನು ಇಂಥವ್ರನ್ನ ಬಹಳ ಸರಿಯಾಗಿ ಹಿಡಿದುಕೊಳ್ತಾನ್ರಿ. ఆనాడు అవ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా శారా దగ్గరకు వచ్చారు. ಆ ದಿನ ಅವಳ ಬಳಿಗೆ ಬಂದ ಹಾಗೆ ಶಾರ ಬಳಿಗೆ ಬಂದನು. అక్క ಅಕ್ಕ, హౌ ఆర్ యు, ನೀನು ಹೇಗಿದ್ದೀಯಾ, ఏం చెప్పు, ಏನು ಹೇಳು, ఏం బాధపడుతున్నావు, ಏನು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೀಯಾ, బాధపడక సంతోషంగా ఉంటారా, ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ರೆ ఏంటి ಸಂತೋಷವಾಗಿರ್ತಾರಾ, బాధ, ಏನು ಬಾಧೆ, పిల్లలు లేరు. ಮಕ್ಕ అసలు నా ఆలోచన ఇచ్చిన వాళ్ళు ఆకాశానికి ఎదిగిపోయారు. ಆ ఒక ರೀತಿ ఆలోచన ఇమ్మంటావా, ಒಂದು ಆಲೋಚನೆ ಕೊಟ್ಟರು ಆಕಾಶಕ್ಕೆ ಎಗರಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಒಂದು సారా ಆಲೋಚನೆ తల్లికి ಕೊಟ್ಟರು. సాతాను కూడా ఒక ఆలోచన ఇచ్చాడు. ಸಾರಾ ತಾಯಿಗೆ ಸೈತಾನ ಒಂದು ಆಲೋಚನೆ ಕೊಟ್ಟನು. అన్న నీ మాట వింటాడు, ಅಣ್ಣ ನಿನ್ನ మాటను ಕೇಳುತ್ತಾನೆ, నీ మాట వింటాడు ನಿನ್ನ అన్న. ಮಾತನ್ನು ಕೇಳುತ್ತಾನೆ ಅಣ್ಣ. ఆనాడు అవ మాట వినలా. ಆ ದಿನ ಅವನ ಮಾತನ್ನು ಕೇಳಲಿಲ್ಲ. ఎవరు, ಯಾರು, ఆదాము. ಆದಾಮನು. ఈనాడు అబ్రాం గారు నీ మాట వింటాడు అక్క. ಈ ದಿನ ಅಬ್ರಾಮನವರು ನಿನ್ನ ಮಾತನ್ನು ಕೇಳುತ್ತಾರೆ ಅಕ್ಕ. ఏ వద్దు, రెండు పెళ్లి చేస్తున్నాను, ಏನು ಇಲ್ಲ, ಎರಡನೇ ಮದುವೆ ಮಾಡ್ತಾ దెబ్బగా మాట వింటాడు అంతే. ಆತನು ಕೂಡಲೇ ಮಾತನ್ನು ಕೇಳುತ್ತಾನೆ. అర్థమవుతుందండి. ಅರ್ಥವಾಗುತ್ತಿದೆ. మొత్తం మీద రెండో పెళ్లి చేసిందండి. ಕೊನೆಗೆ ಎರಡು ಮದುವೆ ಮಾಡಿದಳು. ఇప్పుడు ఎవరు పుట్టాడు, ಈಗ ಯಾರು ಹುಟ್ಟಿದನು, ఆ పేరుకి అర్థం ఏంటి, ಆ ಹೆಸರಿಗೆ ಅರ್ಥವೇನು, ఏ గాడిద, ಯಾವ ಕತ್ತೆ, అడవి గాడిద. ಅಡವಿಯ ಕತ್ತೆ. నేనంటే గాడిద అడవిలో పుట్టాలి కానీ ఇంట్లో పుట్టడం ఏంటి, ನಾನು ಹೇಳ್ತೇನೆ ಕತ್ತೆ ಅಡವಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು, గాడిదకి పుట్టాలి కానీ మనుషులకు పుట్టడం ఏంటండి బాబు. ಕತ್ತೆಗೆ ಹುಟ್ಟಬೇಕು, మనుషుರಿಗೆ ಹುಟ್ಟುವುದೇನು. ఇప్పుడు ఏ గాడిద, ಯಾವ ಕತ್ತೆ, ಈಗ ఈ అడవి గాడిద. ಇದು ಅಡವಿಯ ಕತ್ತೆ. ఈ అడవి గాడిది పనికి వెళ్దాం, ಈ ಅಡವಿಯ ಕತ್ತೆ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗೋದಿಲ್ಲ. ఈ అడవి గాది చదువుకి వెళ్దాం, సూత్రం హల్లెలూయా. ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ఈ ಹೋಗೋದಿಲ್ಲ. అడవి గాది అడ్డంగా తిరిగే గాడిదే. ಈ ಅಡವಿ ಕತ್ತೆ ಅಡ್ಡವಾಗಿ ತಿರುಗುವಂತ ಕತ್ತೆ ಆಗಿದೆ. కొన్ని గాడిదలు ఉంటాయి, ಕೆಲವು ఈ ಕತ್ತೆಗಳು, గాడిదలు చదవమంటే చదవు, ಈ ಕತ್ತೆಗಳು ಓದೆಂದರೆ ಓದುವುದಿಲ್ಲ, టైం ఇంటికి రమ్మంటే రావు. ಸಮಯಕ್ಕೆ ಸರಿಯಾಗಿ ಮನೆಗೆ ఎందుకంటే ಬಂದರೆ ಬರುವುದಿಲ್ಲ. ఈ అడవి గాడిదలు ಈ ಅಡವಿಯ ಕತ್ತೆಗಳು ఎడ్డమంటే తెడ్డమంటాయి. ಏನಂದ್ರೆ ಅದು ತಿರುಗಿ ಮಾತನಾಡು. మనం కుడి చేతి వైపు వెళ్దామన్నా ఈ అడవి గాడిద వద్దు, ನಾವು ಬಲಗಡೆ ಹೋಗೋಣಂದ್ರೆ ಈ ಅಡವಿಯ ಕತ್ತೆ ಬೇಡ, ಎಡಗಡೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ఈ అడవి గాడిదలని కూడా ಈ ಅಡವಿಯ ಕತ್ತೆಗಳನ್ನು ಕೂಡ ఇంటికి ఉపయోగం ఉండవు, ಮನೆಗೆ ಉಪಯೋಗ ಇರುವುದಿಲ್ಲ. మరి ఊరు ఉపయోగం ఉంటాయో నాకు తెలియదు. ಊರಿಗೇನು ಉಪಯೋಗ ಇರುತ್ತವೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆలోచించే, ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ. ఏమండి, ಇಲ್ರಿ, సాతానుగాడు ఏం చేస్తాడంటే నీవు వారసత్వాన్ని, నీ పిల్లల వారసత్వంలో లేకుండా కొన్నిసార్లు మనల్ని తప్పుడు మార్గంలో వెళ్తాడు సాతాను. ಸೈತಾನನು ನಿನ್ನ ಮಕ್ಕಳು ವಾರಸದಲ್ಲಿ ಇರಲಾರದಂತೆ ಕೆಟ್ಟ ಕಾರ್ಯಗಳಿಗೆ ಅದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತಾನೆ. ఎలాగో చెప్తాను, ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತೇವೆ ಕೇಳಿರಿ. దేవుడు ఏమన్నాడు, ದೇವರು ಏನು, శారా నీ గర్భంలోంచి వచ్చిన బిడ్డే వారసుడు అన్నాడు. ನಿನ್ನ ಹೊಟ್ಟೆಯಿಂದ ಬಂದಂತ ಮಗುವೇ ವಾರಸದಾರನೆಂದು. శారా సాతాను యొక్క ఆలోచన విని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారు. ಶಾರಾ ಸೈತಾನನ ಆಲೋಚನೆ ಕೇಳಿ ತಪ್ಪು ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೊರಟು ಹೋದಳು. దేవుడు దయ, ದೇವರ ದಯೆ, ఆమె గర్భవతి ఇస్సాకును కన్నారు. ಆಕೆ ಗರ್ಭವತಿಯಾಗಿ ಇಸಾಕನನ್ನು ಹಾಡಿದಳು. గుర్తుపెట్టుకోండి, ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿರಿ. ఇస్సాకు ఉన్నాడు కదండి, ಇಸಾಕ್ ಇದ್ದಾನಲ್ಲರಿ. దా నేను ఇప్పుడు ఇస్మాయిల్ని, ఈడెవరు, ಈಗ ಅಣ್ಣನವರು ఇస్మాయిల్. ఎవరు? ಈಗ ಇವತ್ತಿನ ఎవరు, ఇస్సాకు. రే మీ నాన్న ముసలోడు, మీ అమ్మ ముసలోది, ఎవరు చెప్పు అన్నానా. ನಿಮ್ಮಪ್ಪ ಮುದುಕನು, ನಿಮ್ಮ ತಾಯಿ ಮುದುಕಳು. అప్పుడు ఇస్సాకు ఏమనాలి, ಆಗ ಇಸಾಕನು ಏನ್ ಹೇಳ್ಬೇಕು, ఇస్సాకు అనాలి రివర్స్ లో, ಇಸಾಕನು ತಿರುಗಿ మీ అమ్మ మా నాన్నకు రెండో భార్య, ನಮ್ಮ ಗಂಡನೇ, ನಮ್ಮ ತಂದೆಗೆ ಎರಡನೇ ಹೆಂಡತಿ అనాలో వద్దా, ಅನ್ನಬೇಕೋ ಅಲ್ಲವೋ, అనాలో వద్దా, ಹೇಳಬೇಕೋ ಇಲ್ಲವೋ, చెప్పండి అనాలో వద్దా. ಹೇಳಬೇಕೋ ಇಲ್ಲವೋ. ఇస్సాకు ఎవరో తెలుసా, ಇಸಾಕ್ ಯಾರು ಗೊತ್ತಾ, ఇక్కడ వరకు సజీవ యాగముగా దైవ చిత్తంలో ఉండే వ్యక్తి, ಸಜೀವ ಯಾಗ ದೈವ ಚಿತ್ತದಲ್ಲಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಇಸಾಕನಾಗಿದ್ದಾನೆ. అర్థమవుతుందండి. మీ అమ్మ తొందరగా పోతే, ನಿಮ್ಮ ತಾಯಿ ಬೇಗನೆ ಹೋಗುತ್ತಾಳೆ. మా అమ్మదే మా నాన్నదే ನಿಮ್ಮ ತಾಯಿ ಹೋಗದ ನಂತರ ನಮ್ಮ ತಾಯಿದೆ ಎಲ್ಲ ಆಸ್ತಿ అని అంటుంటే ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಇಸಾಕನು ಏನ್ ಹೇಳಬೇಕು, ఇదిగో మా అమ్మ కొడుకుని, ఈ పొలాలన్నీ నాయే, ಈ ಹೊಲಗಳೆಲ್ಲ ನನ್ನವೇ, ఈ పనోళ్ళు నా వాళ్ళే, ಈ ಕೆಲಸದವರೆಲ್ಲ ನನ್ನವರೇ, అంతా నాదే. ಎಲ್ಲ ನನ್ನದೇ. ఒక్క మాట కూడా నోరు తెరిచే సాకు ఇస్మాయిల్ తనలే. ಒಂದು ಮಾತನ್ನು ಕೂಡ ಬಾಯಿ ತೆರೆದ ಇಸ್ಮಾಯಿಲ್ ನೊಟ್ಟಿಗೆ ಇಸಾಕನು ಹೇಳಿದ. ఇస్మాయిల్ ఎవరో బడయుడు. ಇಸ್ಮಾಯಿಲ್ ಯಾರು, ಬಡಾಯಿ ಕೊಚ್ಕೊಳ್ಳುವನು. ఏమని చెప్పండి, ಏನು ಹೇಳಿರಿ, బడయుడు. బడయుడు ಆತನು ಬಡಾಯಿ బడాయి మాటలు చెప్తూ ఉంటాడు, ಬಡಾಯಿ ಮಾತುಗಳನ್ನು ಹೇಳುವಂತವನು. ఏమండి ఏం జరిగింది తెలుసా, ಏನ್ ನಡೀತು ಗೊತ್ತಾ, ఇస్సాక్కి ఏ రోజు కూడా ಇಸಾಕನಿಗೆ ಯಾವ ದಿನಲೂ ಕೂಡ బట్టల గురించి, నానా ఏంటి నాకు ఇటువంటి చొక్క వేసావు,
ಬಟ್ಟೆಯನ್ನು ಕುರಿತು ಏನಪ್ಪಾ ನನಗೆ ಇಂಥ ಬಟ್ಟೆಯನ್ನು ಹಾಕಿದ್ಯಾ? ಇಸಾಕ್ ಏನಾಡು ಕೂಡ ಇಸಾಕನು ಏನು ಕೂಡ ಹೇಳಿ, నేను ఎవరిని ನಾನು ಯಾರು? పనోళ్ళతో పాటు నన్ను ఎందుకు కూర్చోబెడుతున్నావు ಕೆಲಸವರೊಟ್ಟಿಗೆ ನನ್ನನ್ನು ಯಾಕೆ ಕುಳಿರಿಸ್ತಾ ಇದ್ದೆ అనేవాడు కాదు. ಅಂತ ಹೇಳುವನಲ್ಲ. పనోళ్ళతో పాటు పని చేసేవాడు, ಕೆಲಸದವರೊಟ್ಟಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದನು, తన ఇంటి పనోళ్ళతో కూర్చుని భోజనం చేసేవాడు, ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸದವರೊಟ್ಟಿಗೆ ಕುಳಿತುಕೊಂಡು ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದನು. ఎక్కడ కూడా ధనాపేక్షకు చోటు ఇవ్వాల, ಎಲ್ಲಿ ಕೂಡ ಧನಾಪೇಕ್ಷೆಗೆ ಅವಕಾಶವನ್ನು ಕೊಡಲಿಲ್ಲ. ఎక్కడ కూడా ಎಲ್ಲಿಯೂ ಕೂಡ ఎಲ್ಲಿ ಕೂಡ తండ్రి బలిపీఠం మీద పెట్టేప్పుడు కూడా, ತಂದೆ ಬಲಿಪೀಠದ ಮೇಲೆ ಇಡುವಾಗಲೂ ಕೂಡ తన కోరికలు చంపుకున్న వ్యక్తి కాబట్టే ತನ್ನ ಕೋರಿಕೆಯನ್ನು ಸಾಯಿಸಿಕೊಂಡಂತ దేవుడు ఇస్మాయిల్ని బయటికి నెట్టేశాడు, ದೇವರು ಇಸ್ಮಾಯಿಲನ್ನು ಹೊರಗೆ ತಂದಿದನು, ಕೆತೂರಾ పిల్లల్ని బయటికి పంపించాడు, పిల్లలను ಹೊರಗಡೆ ಕಳಿಸಿದನು. అబ్రహాము యావత్ ఆస్తికి ఇస్సాకుని వారసుడుగా మార్చాడు. ಅಬ್ರಾಮನ ಎಲ್ಲ ಆಸ್ತಿ ఇప్పుడు మనకేం ఉండాలంటే, ಈಗ ನಮಗೇನಿರ್ಬೇಕೆಂದರೆ ఏం చంపాలి, ಏನು ಸಾಯಿಸಿಕೊಳ್ಳಬೇಕು? ఆ నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఇక్కడ ఉన్నప్పుడు ధనం ఉండాలి కానీ ధనాపేక్ష ఉండకూడదు. ನಿತ್ಯ ರಾಜ್ಯಕ್ಕೆ ವಾರಸದಾರ ಬೇಕಾದ್ರೆ ನಾವು ಇಲ್ಲಿ ಧನ ಇರಬೇಕಾದ್ರೆ ಧನಾಪೇಕ್ಷೆ ಇರಬಾರದು. బాగా వినండి, ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿರಿ. బైబిల్లో ಸತ್ಯವೇದದಲ್ಲಿ మరి ఆ తల్లికి అదేం పిచ్చో, ಆ ತಾಯಿಗೆ ಅದೇನು ಹುಚ್ಚೋ, ఏం పిచ్చో అర్థం కదా మనకి. ಏನು ಹುಚ್ಚೋ ನಮ್ಗೆ ಅರ್ಥವಾಗಲಿಲ್ಲ. ఉదయం ఒకసారి ప్రార్థన చేసుకోవద్దండి, ಒಂದು ದಿನವಾದ್ರೆ వాక్యం చదువుకోవద్దండి, ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳಬೇಕಲ್ಲ ರೀ. ఆ పర్సు ఓపెన్ చేసి 10 వెండి నాలు ఉన్నాయో చూసుకుంటది మనిషి. ಆ ಪರ್ಸನ್ನು ತೆಗೆದು 10 ನಾಣ್ಯಗಳು ಇದಾವೆ ಇಲ್ಲೋ ನೋಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದ. మధ్యాహ్నం కూడా ಮಧ್ಯಾಹ್ನದ ఖాళీగా నోడు ప్రార్థన చేసుకోవద్దండి, వాక్యం చదువుకోవద్దండి, అప్పుడు కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటది. ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳಬೇಕಲ್ಲ, ಆವಾಗಲೂ ಕೂಡ ಪರ್ಸನ್ దేవుడు దేవాల ₹1 ఎగిరిపోయింది, ದೇವರ ದಯಿಂದ ಒಂದು ఎండి నాణ్యం ఎగిరిపోయింది అంతే. ಒಂದು ಕಾಸು ಎಗರಿ ಹೋಯ್ತು. ఇప్పుడు ఎండి నాణ్యం కొరకు తెప్పలు చూడండి. ಈಗ ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯಕ್ಕಾಗಿ ಓಡಾಟ ನೋಡಿರಿ. ఆ రోజు నీళ్లు తాగల, ಆ ದಿನ ನೀರು ಕುಡಿಯಲಿಲ್ಲ, ಊಟ ಮಾಡಲಿಲ್ಲ, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ಕಣ್ಣುಗಳು ಒಳಗೆ ಹೋಗಿದ್ದು, ఆడవిడికి ఇల్లంతా నెతికేస్తాం, ಎಲ್ಲ ಹುಡುకుతా ಇದ್ದಾಳು. మొత్తం మీద వెండి నాణ్యం దొరికింది. ಕೊನೆಯದಾಗಿ ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯ ಸಿಕ್ಕಿತು. దొరికిన తర్వాత దొరికిದ మరి వెంటనే కృతజ్ఞత కూటం పెట్టాలిగా, ಆಕೆ ಕೃತಜ್ಞತೆ ಕೂಟವನ್ನು ಇಡಬೇಕಲ್ವಾ. ఇప్పుడు ఎవరిని పిలిచింది? ಈಗ ಯಾರನ್ನು ಕರೆದಳು? బంధువులందరినీ పిలిచింది, ಬಂಧುಗಳನ್ನೆಲ್ಲರನ್ನು కರೆదಳು. నేనంటాను ఎంత నష్టం, ಎಷ್ಟು ನಷ್ಟ. వాళ్ళందరూ వస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టాలా, ಅವರೆಲ್ಲರೂ ಬಂದರೆ భోజనాలు పెట్టాలా, ಭೋಜನವನ್ನು ಇಡಬೇಕು, పలకరించాలా, ఎంత ఖర్చు. ಎಷ್ಟು ಖರ್ಚು. నేను అంటాను, ನಾನು ಹೇಳ್ತೇನೆ, ఆ ఎండి నాణ్యాలు లెక్క పెట్టేటప్పుడు పాస్టర్ గారు గుర్తు రాలేదంటవా? ಆ ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯಗಳು ಎನಿಸುವಾಗ ಪಾಸ್ಟರ್ ಅವರು ನೆನಪಿಗೆ ಬರಲಿಲ್ಲವಾ? గుర్తుకు రాలేదంటారు చెప్పండి. ನೆನಪಿಗೆ ಬರಲಿಲ್ಲ ಹೇಳಿರಿ. ఒక తల్లి గారు ఉన్నారండి, ಒಬ್ಬ ತಾಯಿಯವರಿದ್ದಾರ್ರಿ, బ్యాంకు ఉంది కదండి, డీటెయిల్స్ చూస్తుంది, ఉన్నాయి 2 లక్షలు ఉన్నాయి, ఓకే సూత్రం. మందిరానికి ఇక్కడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఉన్నాయా లేవా, ఈలోగా ఒకడు ఫోన్ చేసి, ಯಾರೋ ಒಬ್ಬನು ಫೋನ್ ಮಾಡಿ, పార్సల్ వస్తుంది, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಪಾರ್ಸಲ್ ಬರ್ತಾ ಇದೆ, OTP నెంబర్ చెప్పండి, OTP ನಂಬರ್ ಹೇಳಿರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఈ తల్లి ఏం పార్సల్ ఏమని అడగొద్దా? ಈ ತಾಯಿ ಏನು ಪಾರ್ಸಲ್ ಅಂತ ಕೇಳಬೇಕಲ್ಲ, అడగకుండా ಹೇಳದೆ OTP నెంబర్ చెప్పింది. OTP ನಂಬರ್ ಹೇಳಿದ್ರು. OTP నెంబర్ ఆడికి చెప్తూ ఉంటే ఇక్కడ 5,000 కట్ అయిపోతున్నాయి, 10,000 కట్ అయిపోతున్నాయి, మొత్తం 50,000 ఎగిరిపోయినాయి. OTP ನಂಬರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ, ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಹಣ ఖర్ಚಾಗ್ತಾ ಇದೆ, 50,000. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుందని పక్కింటి అమ్మాయిని పిలిచి, ఇదే ನನ್ನ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ ಆಗ್ತಿದೆ, పక్కన మನೆ ಹುಡುಗಿ అంటే ಏನು ನೋಡಿ 5,000 పోయినాయి, ఇంతకు 5,000 పోయినాయి, ఇంత అంటే అంత ముందేమో ఉన్నాయి అని చూస్తుంది, ఇప్పుడేమో పోయినాయి. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇದ್ದಾವೆ ಅಂದುಕೊಂಡು ಈಗ ನೋಡಿದ್ರೆ ಓದವೆಂದು ಅನ್ನುತ್ತಿದ್ದಾರೆ. ఇంకొక తల్లి ఉందండి, ಇನ್ನೊಬ್ಬ ತಾಯಿ ಇದ್ದಾರೆ, 7 కాసులు బంగారం. ఎన్ని కాసులు? 7 ತೊಳೆ ಬಂಗಾರ, 7 కాసులు, 7 బಳೆಗಳು. పునాదులు అవుతున్నాయి, పునాదులు ಆಗ್ತಾ ఇದ್ದಾರೆ, స్లాబ్ బాల్కనీ అయిపోతుంది, బాల్కనీ ఆగుతుంది. అమ్మా హృదయం దర్శించండి, తెరబడుగా కంటే ఈమె ఇంటికి వెళ్ళి ಈಗ ಮನೆಗೆ ಹೋಗಿ నిచ్చిన వేసుకుని మిద్దెక్కి సూట్ కేసు ఓపెన్ చేసి 6 కాసులు బంగారం ఉందా ಸೂಟ್ ಕೇಸ್ ತರ ಅದರಲ್ಲಿ ಇದೇ ಕೆಲಸವಾಗಿತ್ತು. అప్పుడన్నా ఒక కాసు ఇచ్చిందా? ಹಾಗಾದ್ರೆ ಒಂದು ಬಳೆಯನ್ನು ಕೊಟ್ಟಳ, ఒక కాసుని ఇచ్చిందంటే, ಒಂದು ಬಳೆಯನ್ನಾದ್ರೂ ಕೊಟ್ಟಳ. ఇదే పని, ಇದೇ ಕೆಲಸ. దేవుడి దగ్గర నన్ను అడగబోకండి, 6 కాసులు ఎగిరిపోయింది. ದೇವರ ದಯದಿಂದ ನನ್ನನ್ನು ಕೇಳಬೇಡಿ, 6 ಬಳೆಗಳು ಎಗಿರುವುದು. అన్నా అంటే ಅಮ್ಮ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అమ్మ అప్పుడు చూసుకున్నావు కానీ ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అమ్మ. ಅಮ್ಮ ಆಗ ನೋಡಿದ್ಯಲ್ಲ, ಕೊಟ್ಟಿದ್ರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರ್ತಿತ್ತು. అంటే గుర్తుపెట్టుకోండి, మనుషరికి డబ్బు చూస్తే మైండ్ వేరైపోద్ది, ಹಣವನ್ನು ನೋಡಿದ್ರೆ ಮೈಂಡ್ ಬೇರೆ ಆಗುತ್ತೆ. డబ్బుతో జాగ్రత్తగా ఉండాలి, ಹಣದಿಂದ ಜಾಗ್ರತೆ. ఎలాగో చెప్తాను వినండి. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತಾರೆ? అననీయ సఫీరా అపోస్తులతో కలిసి జీవించారు వాళ్ళు. అననీయ సఫీరా అపోస్తలులతో కూడి జీవన బహుశా మాటలో చెప్పాలంటే పేతురు గారి వారికి బాప్తిస్మం ఇచ్చారు, పేతురు ಅವರಿಗೆ దీక్ష స్నానం ಕೊಟ್ಟಿದ್ದರು. విని వెంటనే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు, సూచకకార్యాలు నಡೀತಾ ಇದ್ದವು. వీళ్ళిద్దరు కలిసి ఒక స్థలం అమ్మారు, ಇವರಿಬ್ಬರು ಕೂಡಿ ಒಂದು ಸ್ಥಳವನ್ನು ಮಾರಿದರು. భార్య భర్తలు కలిసి ఇద్దరు కలిసి ఒక స్థలం అమ్మారండి. ಗಂಡ ಹೆಂಡತಿ ಕೂಡಿ ಒಂದು ಸ್ಥಳವನ್ನು ಮಾರಿದ್ದಾರೆ.
స్థలం అమ్మే వారికి భక్తి బాగుంది. ಸ್ಥಳದ ಮಾರುವ ತನಕ ಅವರ ಭಕ್ತಿ ಚೆನ್ನಾಗಿದೆ. సేవకి ఇవ్వాలని, ಸ್ಥಳವನ್ನು ಮಾರಿದಕ್ಕಾಗಿ ಸೇವೆಗೆ ಕೊಡಬೇಕೆಂದು, స్థలంకి ఇవ్వాలని, ಸೇವೆಗೆ ಸ್ಥಳಕ್ಕೆ మందిరానికి ఇవ్వాలని, ಮಂದಿರಕ್ಕೆ ಕೊಡಬೇಕೆಂದು. ఇంటికి డబ్బు వచ్చాక ఇద్దరు మైండ్లు మారిపోయి. ಮನೆಗೆ ಹಣ ಬಂದಾಗ ಇಬ್ಬರ ಆಲೋಚನೆ ಬೇರೆ ಆಯಿತು. డబ్బు మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చేస్తుంది. ಹಣವನ್ನು ಮನುಷ್ಯನ ಮನಸ್ತತ್ವವನ್ನು ಬದಲಾಯಿಸುತ್ತದೆ. యూద ఉన్నాడండి, ಯೂದ ಇದ್ದಾನ್ರಿ, ఆయన సేవకు వచ్చారు. ಆತನು ಸೇವೆಗೆ ಬಂದನು. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు సంచిలో డబ్బును చూశాడో మైండ్ మారిపోయింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಚೀಲದಲ್ಲಿ ಯಾವಾಗ ಹಣವನ್ನು ನೋಡಿದನ ಆತನು ತಲೆ ఉన్నాడండి, సేవ చేయాలి. ಬಿಳಾಮನಿದ್ದಾನೆ, ಸೇವೆ ಮಾಡಬೇಕು. బాలాకు చూపించిన డబ్బు బంగారం చూసి మైండ్ మారిపోయింది. ಆತ ನೋಡಿದ ಒಂದು ಬಂಗಾರ ಹಣವನ್ನು ನೋಡಿ ಆತನ ತಲೆ ಬದಲಾಯಿತು. డబ్బు ఉండాలి, ಹಣವಿರಬೇಕು, చదవడానికి కావాలి, ಓದಕ್ಕೆ ಬೇಕು, చదివించడానికి కావాలి, ಓದಿಸುವುದಕ್ಕೆ ಬೇಕು, కొనడానికి కావాలి, ಸ್ಥಳವನ್ನು ಕೊಂಡುಕೊಳ್ಳಕ್ಕೆ కట్టడానికి ಮನೆ కావాలి, ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಬೇಕು, ఏమండి పిల్లలకు పెళ్లి చేయడానికి కావాలి, ಮಕ್ಕಳಿಗೆ ಮದುವೆ ಮಾಡಲು ಬೇಕು. డబ్బు ఉండాలి గాని ಹಣವಿರಬೇಕು, ధనాపేక్ష ఉండకూడదు. ಧನಾಪೇಕ್ಷೆ ಇರಬಾರದು. అలాగ మనం జీవించగలిగితే, ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಜೀವಿಸುವುದಾದರೆ ఏమీ లేవు. ಇಸಾಕನಿಗೆ ಆ ರೀತಿಯಾಗಿ ಯಾವುದೂ ಇಲ್ಲ, అసలు తలంపే లేదా, ಆ ಆಲೋಚನೆಯೇ ಇಲ್ಲ. ఏమంటే అబ్షాలోము అన్న పదవిని పరిగెత్తాడు, ಅಬ್ಷಾಲಮನ್ನು ಪದವಿಯಿಂದ ಹೋರಾಡಿದನು. అదోని అన్న పదవిని పరిగెత్తాడు, ಆತನು ಪದವಿಗಾಗಿ ಹೋರಾಡಿದನು. కానీ ఇస్సాకు అట్లా లేడు. ಆದರೆ ಇಸಾಕನು ఆ ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲ. అందుకనే తన యావదాస్తుకిని ఇస్సాకును దేవుడు వారసుడుగా మార్చాడు. పరలోక రాజ్యానికి నా దేవుడు మిమ్మల్ని వారసులుగా మార్చునుగాక, నిత్య రాజ్యము నీ సొత్తుగా మారునుగాక. ಆಮೆನ್. ఒకవేళ ఇక్కడ నీకు ఇల్లు లేదేమో, ఇక్కడ నీకు స్థలం లేదేమో, ಇಲ್ಲಿ ಸ್ಥಳವಿಲ್ಲೇನೋ, ಮನೆ కానీ ಇಲ್ಲ, పరలోకంలో బంగారు వీధిలో నా దేవుడిని మిమ్మల్ని నడిపించబడును గాక, నడిపించునుగాక, ಪರಲೋಕದಲ್ಲಿ ನಡೆಸು. నడిపించునుగాక. ಆಮೆನ್. చివరిగా ఒక మాట, ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಮಾತು, తీతు రాసిన పత్రిక 3:7 అక్కడ ఉంటది. ತೀತನಿಗೆ ಬರೆದ నిత్య ಪತ್ರಿಕೆ. జీవానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు నిత్య జీవానికి వెళ్తారు. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರು ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ ಎಂದು. 4 చెప్తున్నాను, 4ನೇದು ಹೇಳುತ್ತಾ ಇದ್ದೇವೆ. పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಯಾರು ಹೊಂದುತ್ತಾರೋ వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. ಅವರು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೊರಟು ಹೋಗುತ್ತಾರೆ. దేవుని రాజ్యానికి. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ. ఈ రోజున మనం ಈ ದಿನ ನಾವು మారు మనసు పొందావా, మంచిదే. ಮಾನಸಾಂತರ ಹೊಂದಿದ್ದೇವಾ, ಒಳ್ಳೆಯದು. బాప్తిజం తీసుకున్నావా, మంచిదే. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಹೊಂದಿದ್ದೇವಾ, ಒಳ್ಳೆಯದು. ప్రార్థన చేస్తున్నావా, మంచిదే. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, దశం ಒಳ್ಳೆಯದು. భాగం ఇస్తున్నావా, మంచిదే. ದಶಮ ಭಾಗವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ, కానుక ఇస్తున్నావా, మంచిదే. ಕಾಣಿಕೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ, పరిచయం ಒಳ್ಳೆಯದು. చేస్తున్నావా, మంచిదే. ಪರಿಚರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ, అందరితో ಒಳ್ಳೆಯದು. ప్రేమగా ఉంటున్నావా, మంచిదే. ಎಲ್ಲರೊಟ್ಟಿಗೆ ಪ್ರೀತಿಯಿಂದ ಇರುತ್ತಿದ್ದೀರಾ, ಒಳ್ಳೆಯದು. సమాధానంగా ఉంటున్నావా, మంచిదే. ಸಮಾಧಾನದಿಂದ ಇರುತ್ತಿದ್ದೀರಾ, కానీ ಒಳ್ಳೆಯದು. నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ పొందాలి. ಆದರೆ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ನಿನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾದರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಎಲ್ಲರೂ ఏలియా ఆత్మను పొందిన వ్యక్తి కాబట్టి ఏలియాని దేవుడు తీసుకెళ్లాడు. ಏಲೇನು ಆತ್ಮ ಹೊಂದಿದಂತ ವ್ಯಕ್ತಿ ಆದ್ದರಿಂದ ಏಲೇನನ್ನು ದೇವರು ಕರೆದುಕೊಂಡು ಹೋದ. స్టెఫెను ఆత్మను పొందిన వ్యక్తిని కాబట్టి పరలోక ద్వారాలు తెరవబడ్డాయి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ಸ್ಟೇಫನು ಪರಲೋಕದಲ್ಲಿ ಆತನು ಕೂಡ ಸೇರಿಸಲ್ಪಟ್ಟ. అందుకని మనం కూడా ಅದಕ್ಕಾಗಿ ನಾವು ಕೂಡ ఏం చేయాలంటే, ಏನು ಮಾಡಬೇಕು, ఆత్మను పొందకపోతే, ಆತ್ಮನು ಹೊಂದದೇ ಹೋದರೆ, అయ్యా నా భార్యకి ఇచ్చారు, ನನಗೆ ಹೆಂಡತಿಗೆ నా ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, ಭರ್ತಕ್ಕೆ ಇಚ್ಛೆ. ನನಗೆ ಗಂಡನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, పరిశుద్ధాత్మని ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು నా స్నేహితురాలకి ఇచ్చారు, ನನ್ನ ಸ್ನೇಹಿತರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, నా తల్లికి ఇచ్చారు, ನನ್ನ ತಾಯಿಗೆ నా ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, తమ్ముడికి ನನ್ನ ఇచ్చారు, ತಮ್ಮನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, నా ఇంట్లో వారికి ఇచ్చారు. ನಮ್ಮ ಮನೆಯವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ, నాకు ఇవ్వండి, ನನಗೆ ಕೊಡಿ, నన్ను నింపండి, నన్ను ತುಂಬಿಸಿ, నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి, నన్ను ఆత్మలో పరవశించే వ్యక్తులుగా మార్చండి. ನನ್ನನ್ನು ಆತ್ಮದಲ್ಲಿ ಪರವಶವಾಗುವಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ. ఇలా ఆత్మను పొందుకుంటే ಈ ರೀತಿಯಾಗಿ ಆತ್ಮನು ಹೊಂದಿಕೊಂಡರೆ చిన్నగా పరలోకానికి వెళ్తాం. ಸರಿಯಾಗಿ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೀರಾ. మన మినిస్ట్రీలో కూడా ನಮ್ಮ ಮಿನಿಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಕೂಡ ప్రతి శనివారం ఆత్మకూటం ఎందుకు పెట్టామంటే, ಪ್ರತಿ ಶನಿವಾರ ಆತ್ಮಕೂಟ, పరిశుద్ధాత్మ కనిపెట్టి కూటం ఎందుకు పెట్టామంటే, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಕಾಣುವಂತ ಕೂಟ, ఉపవాసం ఉండి, ಉಪವಾಸವಿದ್ದು, చెడు వ్యసనాలు విడిచిపెట్టి, ಕೆಟ್ಟ ಆಲೋಚನೆಯಲ್ಲ ಬಿಟ್ಟು, ఆత్మ కొరకు అహర్నిశలా తపిస్తూ, ಆತ್ಮಕ್ಕಾಗಿ ಪರಿಶ್ರಮಿಸುತ್ತಾ, ఆత్మను పొందుకొని ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ನಾವು ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗಬೇಕು. మీకు చిన్న విషయం చెప్తానండి. ಚಿಕ್ಕ ವಿಷಯ ಹೇಳ್ತಾರೆ, ಕೇಳಿರಿ. మేము బ్రదర్లుగా ఉన్నప్పుడు ಅಣ್ಣನವರು ಬ್ರದರ್ ಆಗಿದ್ದಾಗ తెల్లారి గట్ల 4 గంటలకి, ಬೆಳಗಿನ ಜಾವ 4 ಗಂಟೆ, అదంతా ఎడారిలాగా ఉంటది కదండి, అప్పుడు ಅದೆಲ್ಲ చుట్టూ అడవులాగా ఉంటది. ಸುತ್ತಲ ಅಡವಿ ಅಂತ ಇರುತ್ತದೆ. 2002లో 2002ರಲ್ಲಿ తెల్లారి 4 గంటలకి ఒక అక్క వచ్చి డ్రమ్ కొడితే మేము లేచేవండి. ಬೆಳಗಿನ ಜಾವ 4 ಗಂಟೆಗೆ ಒಬ್ಬ ಅಕ್ಕ ಬಂದು ಡ್ರಮ್ ಬಾರಿಸಿದ್ದಾರೆ, ಅಣ್ಣನವರು ಇದ್ದಾರ್ರಿ. ఇంకా అందరూ మోకాళ్ళ మీద ఉండి ఓ పాట పాడుతున్నాం. ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ಇದ್ದು ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంకా అందరూ ఆత్మలో నింపబడ్డారు, ಎಲ್ಲರೂ ಆತ್ಮದಲ್ಲಿ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟರು. అయిపోయిందండి. ಅದು ಮುಗಿದೋಯ್ತು ಅಷ್ಟೇ. తర్వాత చాపలు తీసి మందిరం ఓడాలి. ಆ ನಂತರ ಚಾಪೆಯನ್ನು ತೆಗೆದು ಮಂದಿರವನ್ನು, చాప తీస్తే ಚಾಪೆಯನ್ನು ತೆಗೆದರೆ ఎంత ఉందండి, పాము, కట్ల పాము
ಇಷ್ಟಿದ್ದ ಒಂದು ಹಾವು ಚಾಪೆ ತೆಳಗಡೆ ಇತ್ತು. ఈ మోకాళ్ళ కింద పడి ముక్కలు అయిపోయింది. ఇది మనం కైపోయిందండి. ನಾವು ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ కట్లపాము ಚಾಪೆ ಕೆಳಗಡೆ ಇದ್ದ ಹಾವು ಅದು ಪೀಸ್ ಆಗಿ ಹೋಗಿತ್ತು. అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు, ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲ ಮೇಲೆ ಇದ್ದರು. యూత్ కదంటే ఎగిరెగిరి నాట్యమాడి గంతెలేస్తుంటే అది పేసర్ అయిపోయింది. అది కట్లపామో తాసిపామో అర్థం కాకుండా అయిపోయింది. ಅವ್ರು ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡ್ತಿದ್ದಾಗ ಅದು ಹಾವು ಚಾಪೆ ತೆಳಗೆ ಸತ್ತು ಹೋಗಿತ್ತು. అది చూడండి, ನೋಡಿರಿ, దేవుని ఆత్మ కనపడలేని దుష్ట శక్తులను కూడా నిర్మూలపరుస్తుంది. ದೇವರ ಆತ್ಮ ಕಾಣಿಸದಂತ ದುಷ್ಟ ಶಕ್ತಿಯನ್ನು ಕೂಡ ನಿರ್ಮೂಲ ಮಾಡುತ್ತದೆ. అర్థమవుతుందండి? అర్థವಾಗ್ತಿದೆ. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతుంది, ఎల్లప్పుడూ కాపాడుతుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించునుగాక, పరిశుద్ధాత్ముడు కాపాడునుగాక, పరిశుద్ధాత్ముడు దీవించునుగాక, పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండునుగాక, తోడుగా ఉండునుగాక. ఒక్కొక్కరు అన్య భాషలు మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నింపుదల. శబ రిబ లబ తున రికాన బల బల. ఒక్కొక్కరు ఆత్మను పొందితేనే ఆ పరలోకానికి వెళ్తారు. ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿದರೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುತ್ತೀರಿ. ఆత్మ పొందుకునుగాక, ಆತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ. పరిశుద్ధాత్మను పొందుకునుగాక, పరిశుద్ధాత్మలో ప్రార్థించునుగాక, పరిశుద్ధాత్మలో ఆరాధించునుగాక, పరిశుద్ధాత్మలో అందరూ జీవించునుగాక. పరిశుద్ధాత్ముడు ఉంటే, ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿದ್ದರೆ నీకు ఎంత కష్టం ఉన్నా అది కష్టంగా అనిపించదు. ನಿನಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟವಿದ್ದರೂ ಅದು ಕಷ್ಟವೆನಿಸುವುದಿಲ್ಲ. అర్థమవుతుందండి? ಅರ್ಥವಾಗ್ತಿದೆ ರೀ. దేహంలో ఎంత బలహీనత ఉన్నా అది బలహీనతగా అనిపించదు. ದೇಹದಲ್ಲಿ ಎಷ್ಟು ಬಲಹೀನತೆ ಇದ್ದರೂ ಅದು ಬಲಹೀನತೆ ಅನಿಸುವುದಿಲ್ಲ. కుటుంబంలో ఎంత సమస్య ఉన్నా అది సమస్య అనిపించదు. ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಷ್ಟು ಸಮಸ್ಯೆ ಇದ್ದರೂ ಅದು ಸಮಸ್ಯೆ ಅನಿಸುವುದಿಲ್ಲ. అది అందులో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి మనం. ಅದು ಎಲ್ಲರಿರುವಂತಹ ಆನಂದವನ್ನು ಅನಿಪಿಸುತ್ತದೆ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ నిత్య జీవాన్ని చేతపట్టాలి. ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಕೈಲಿ ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. ఒకటి, ಒಂದು వాక్యం కొరకు కష్టపడాలి. ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಕಷ್ಟಪಡಬೇಕು. రెండోది, ಎರಡನೇದು పరిశుద్ధత కొరకు జీవించాలి. ಪರಿಶುದ್ಧತೆಗಾಗಿ ಜೀವಿಸಬೇಕು. మూడోది, ಮೂರನೇದು ధనాపేక్షని చంపేస్తే వారసులు అవుతాం. ಧನಾಪೇಕ್ಷೆಯನ್ನು ಸಾಯಿಸಿದರೆ నాలుగోది, ఆత్మను పొందితే ಆತ್ಮನು ಹೊಂದಿದರೆ దేవుని రాజ్యానికి వెళ్తాం. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರುತ್ತೇವೆ. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఈ మాటಗಳನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸಲಿ. అలాగే మోకరించండి, చేతుల పైకి. మహోన్నతుడైన ప్రభువా, మీకే కృతజ్ఞతలనైనా. మీ గాయపడిన హస్తాలు చాపండి. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి దాని కొరకు చేపట్టాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. నిజమే, మాలో ప్రతివారు పరలోకానికి సిద్ధపరచండి నాయన. ఇక్కడ ఉండగానే నోవాహు కుటుంబం నిర్ణయింపబడినట్లుగా మేము కూడా నిర్ణయింపబడాలి. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వ్యక్తులుగా మార్చండి ప్రభువా. ఆ నిత్య జీవానికి నిర్ణయింపబడాలంటే క్షయమైపోయే ఆహారం కాక అక్షయమైన ఆహారం కొరకు, వాక్యం కొరకు మీరు కష్టపడితే దానిలో నిత్య జీవం దొరుకుతుందన్నారు. బిడ్డలందరూ కూడా వారం అంతా, నెలంతా, సంవత్సరం పొడుగున భూ సంబంధం విషయాల్లో కష్టపడుతున్నారు. అలాగే వాక్యం కొరకు కష్టపడి మారు మనసు పొంది బాప్తిసం పొంది అయ్యా బల్లారాధనలో వాక్యములో పాలు పంపులు పొందే జీవితాన్ని ఇవ్వండి. ఈ స్థలంలో అడిగిపెట్టిన వారందరినీ దీవించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యూనమైన సావాసం సమకం మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడై ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.